సమయంలో ప్రభు సన్నిధిలో కొన్ని నిమిషాల పాటు సంఘముగా వ్యక్తిగతంగా ప్రార్థన చేయక మునుపు పరిశుద్ధమైన బైబిల్ గ్రంథంలో నుండి కొన్ని మాటలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. రండి, దేవుని వాక్యాన్ని చూస్తున్నట్టయితే ఈరోజు కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటూ వద్దాం. వాస్తవానికి యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థనల గురించి వాక్యం చెప్పాలన్న తలంపు, ఏ వాక్యం చెప్పాలి ప్రభు అంటే యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి ప్రార్థనల గురించి చెప్పాలన్న ఆలోచన వచ్చింది. అయితే సరే, యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థనల గురించి చెప్పాలంటే అసలు ఆయన ఏం నేర్పాడో కూడా తెలుసుకోవాలి మనం. అందుకే ఏమనిపించిందంటే, ఇంకొక ఆలోచన ఏంటంటే, యేసు ప్రభువారి ప్రార్థనలు అమోఘమైన ప్రార్థనలు, వాటి గురించి మనం నేర్చుకున్నాం. చాలా టైం ఉంది, మనకు అప్పుడే అవ్వలేదు. కాబట్టి ఇప్పుడు ఒక విషయం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారి ప్రార్థనలు ఆయన ఎలాంటి ప్రార్థన చేశాడో తర్వాత చూద్దాం. ఇప్పుడు కాదు, చూడడానికి సంవత్సరం పైన పెట్టింది. కాబట్టి ఇప్పుడు చూసేటటువంటి అంశం ఏంటంటే, యేసుక్రీస్తు ప్రభువారు అనగా ఆయన నేర్పిన ప్రార్థనలు. అర్థమవుతుందండి? ఆయన నేర్పిన ప్రార్థనలు బైబిల్లో కొన్ని ఉన్నాయి. యేసుక్రీస్తు ప్రభువారు నేర్పిన ప్రార్థన, అసలు ప్రార్థన అంటే ఏంటో, ఎలా చేయాలో ఏంటో అన్నది ఆయన నేర్పాడు. దాన్నే మనం మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం, మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనంలో చదువుతూ వస్తాం. ఏమని రాయబడుతూ వచ్చిందంటే, అందరం కలిసి చదువుదాం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు, మనుషులు కనబడవలనే సమాజ మందిరంలోనూ వీధుల మూలల్లోనూ నిలిచి ప్రార్థన చేయటం వారికి ఇష్టము, వారు తమ ఫలమును పొంది ఉన్నారని నిశ్చయముగా మీతో చెప్పుచున్నారు. కాబట్టి ఇక్కడ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన ఎలా చేయాలో మనకు నేర్పాడు. సో ఆయన నేర్పిన ప్రార్థనలో మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఆయన ప్రార్థన నేర్పిన వాడుగా ఉన్నాడు. ఏమని నేర్పాడు ప్రార్థన, ఎలా చేయాలని ప్రార్థన నేర్పాడంటే, మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తాం. చాలా విషయాలు ఉంటాయి దీంట్లో, కొన్ని పార్ట్లు ఉండే, అప్పుడే అయ్యేది కాదు. చాలా విషయాలు ఉండే యేసు ప్రభువారు మనకు నేర్పిన ప్రార్థనలో. దాదాపు ఒక 50 పార్టుల దాకా రావచ్చు. కాబట్టి అప్పటిదాకా మేము ఉంటే దేవుని చెప్తాం. కాబట్టి ప్రభు అనుమతించినంత వరకే దాదాపు ఒక ఉంటాం కాదు, దాదాపు 150-200 కూడా రావచ్చు. ఆయన నేర్పిన ప్రార్థనలో అన్ని అనుభవాలు ఉన్నాయి, అన్ని కోణాల్లో ప్రార్థన చేయడం నేర్పించాడు. సో అవన్నీ మనం ధ్యానించాలంటే చాలా టైం ఉంటుంది. కాబట్టి ఇవి దాదాపు 3 సంవత్సరాల పైనే పడతాయి మనకి ఇవన్నీ అవ్వాలంటేనే. కాబట్టి వీటిల్లో ఒక్కొక్క వారం ఒక్కొక్కటి మర్మం మనం ధ్యానించుకుంటూ వెళ్ళాలి. సో దాంట్లో మొదటి కోణము ఏంటంటే, ఇక్కడ రాయబడిన మాట, మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె చేయొద్దు అంటున్నాడు. సో ప్రార్థన ఎలా చేయొద్దు అంటున్నాడండి, ఎలా చేయాలో చెబుతున్నాడు, ఎలా చేయొద్దు అంటున్నాడు నేర్పిస్తున్నాడు. ఆయన యేసుక్రీస్తు ప్రభువు ఆయన ప్రార్థన ఎలా చేయాలో మనకు నేర్పిస్తున్నాడు. ఆయన నేర్పిన ప్రార్థనలో మొట్టమొదటిగా ఏమంటున్నాడు, వేషధారుల వలె మీరు ప్రార్థన చేయదు. ఆయన నేర్పిన ప్రార్థన ఏంటంటే, యథార్థంగా ప్రార్థించడం అనేది నేర్పాడు. అంటే ఆయన నేర్పిన గుణాలు చాలా ఉన్నాయి. సో మనం ప్రార్థన చేసేటప్పుడు ఏది పడితే చేయటం కాదు, ఎలా పడితే అలా ప్రార్థన చేయటం కాదు. మనం ప్రార్థన ఎలా ఉంటుందంటే, మనకిష్టం వచ్చిందే మనం చేస్తాము, లేదంటే మనం ఏదో ప్రార్థన చేయాలనుకున్నా అది చేసేస్తాం. అది తిట్టులైనా, కొట్లాట్లైనా, భేదాభిప్రాయాలైనా, ఎట్లయినా మనం ఏం ప్రార్థన చేయాలనుకున్నా అది చేసేస్తాం. కానీ ప్రభు ఏమంటాడంటే, ప్రార్థన అంటే అది కాదు. అసలు ప్రార్థన యొక్క అర్థం ప్రభు చెబుతున్నాడు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రార్థన చేయాలంటే ప్రార్థన ఎలా చేయాలో నేర్చుకోవాలి. ప్రార్థన ఎలా చేయాలి అని అంటే, వేషధారుల వలె చేయొద్దు అంటున్నాడు. ఆయన నేర్పిన మొదటిది ఏంటంటే, ప్రార్థనలో వేషధారుల వలె ప్రార్థన చేయదు. ఎందుకు? వేషధారుల వలె ప్రార్థన చేస్తే తమ ఫలాన్ని ఇక్కడే మనం పొంది ఉందాం అనేది బైబిల్లో రాయబడుతూ వచ్చింది. సో ఇక్కడ యేసు ప్రభువారు నేర్పిన మొదటి ప్రార్థన వేషధారుల వలె ప్రార్థన చేయకుండా యథార్థంగా ప్రార్థన చేయడం నేర్పించాడు. సో అసలు వేషధారులు అంటే ఎలా ఉంటారు, కొన్ని విషయాలు చూద్దాం. ఎందుకంటే ప్రార్థన చేయడానికి వచ్చిన మన జీవితంలో ఆ బలహీనతలు ఉండకూడదు. అప్పుడే అవి లేకుండా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన ప్రభుత్వం. అసలు వేషధారులు అంటే ఎలా ఉంటారో కొన్ని విషయాలు మనం చూడకముందు ప్రభు నడిపి చిన్న ప్రార్థన. మమ్మల్ని మిక్కిలికి ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, పరిశుద్ధుడు అయిన దేవా, మీకు స్తోత్రాలు. మీరు ఇచ్చిన కృపకే వందనాలు తండ్రి. ఈ సమయంలో కొన్ని మాటల వాక్యం ధ్యానించబోతున్న సాయం చేయండి. దాసుడు కళ్ళు యజమానుడి వైపు చూస్తున్నట్లు, దాసుడు కళ్ళు యజమానుల వైపు చూస్తున్నట్లు మా కళ్ళు మీ వైపు వీక్షిస్తుండగా మీరే సహాయం గురించి మహిమ పొందండి. దయచేసి నీ ప్రజల పక్షాన్ని కొన్నదే చొప్పున దయతో జ్ఞాపకం చేసుకునండి. నాతో మీరు మాట్లాడే ప్రభావ, నీ ప్రజలతో ఏం మాట్లాడాలనుకున్నారు, నాతో ఏం మాట్లాడాలనుకున్నారు, తెరవబడిన ఆకాశం మీరు అనుగ్రహించి ఆకాశం ఇప్పి పట్టజాలంతా విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. దేవా, మీ చిత్తం, మీ ఉద్దేశం మా పట్ల ఏమైతుందో నెరవేర్చండి. మేము ఎలా ప్రార్థించాలో నేర్పించండి, ఎలా ప్రార్థనా పరులుగా ఉండాలో నేర్పించండి. ప్రభావ, మాకు ప్రార్థన చేయడం కూడా రాదని ఒప్పుకుంటున్నాం.
మీరు నేర్పిస్తే తప్పగా, మీరు బయలుపరిస్తే తప్పగా మా ప్రార్థన పరిపూర్ణమైనదిగా ఉండదని ఒప్పుకుంటున్నాం. ఆనాడు ప్రభా ప్రజలకు మీరు తెలియపరుస్తూ వచ్చారు. ప్రార్థన చేసేటప్పుడు ఎలా ఉండాలో నేర్పిస్తున్నారు తండ్రి. ప్రార్థన చేయటం ఎలా ఉండిద్దో నీవు నేర్పిన ప్రార్థనలు అమోఘమని. కాబట్టి తండ్రి కొన్ని విషయాలు జ్ఞాపకం చేసుకోబోతున్న సాయం చేయండి. మరొక మారు వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. రావాల్సిన వారిని త్వరపెట్టి తీసుకురండి. మధ్య మార్గంలో ఉండే వాళ్ళని సకాలం నడిపించండి. ఎవరికి అపాయాలు కీళ్ళు జరగకుండా సాయించండి. వర్షాన్ని బట్టి రాలేకపోతున్న వారు గృహాల దగ్గర ఉండి ప్రార్థనలో ఏకీభించడానికి కొంత సమయం ప్రార్థనలు ఉండేవారిని కూడా దీవించండి. దేవ వర్షమైన దేవుని సన్నిధిలో కనబడాలని ఆసక్తితో వచ్చిన ప్రజలందరూ బట్టి స్తోత్రాలు. వారు చేస్తున్న ప్రార్థనలు కూడా ఆలకించండి. అదే రీతిలో ప్రభుత్వం చేయబోయే ప్రార్థనలు ఆలకించి వారిని ప్రార్థన చేయడం కొరకై వారు ఏ వాక్యాన్ని బేస్ చేసుకుని ప్రార్థించాలో అది తెరవబడిన ఆకాశం అనుగ్రహించి ఆకాశం ఇప్పి పడదనంత విస్తారమని పరిశుద్ధాత్మను అభిషేకించండి. ఈ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపు తెచ్చండి. నాతో మీరు మాట్లాడండి. మరొక మారు కింద కూర్చున్న వారికి నేను యోగ్యుని కాదు, అల్పుని, అయోగ్యుని, నిష్ప్రయోజకమైన దాసుని, ఎన్నిక లేని వాడిని, పనికిరాని వాడిని తండ్రి, నన్ను నేను ఖాళీ చేసుకుంటూ నీ పరిశుద్ధాత్మ అభిషేకం నడిపింపును కోరుకుంటూ దేవా నీ పరిశుద్ధాత్మ అభిషేకంతో నింపమని ప్రార్థన చేస్తున్నాను. అది మాత్రమే కాదు తండ్రి, నీ నోరు బాగుగా తెరుము, దాన్ని నేను నింపేదని అన్నది. నీవేం మాట్లాడాల్సిన అక్కడ బయలుపరచును అన్నారు. ప్రభా నువ్వు ఆ నోరుని మీరు నింపండి. నేనేం మాట్లాడాలో మీరేం మాట్లాడాలనుకున్న మాటలు కూడా ప్రజలతో బయలుపరిచి మహిమ పొంది నాతో మీరు మాట్లాడమని, మేము ఎట్లు ప్రార్థించాలో కూడా మాకు నేర్పించి మహిమ పొందమని దేవా మా ప్రార్థనంతో మీకు మహిమార్థం ఉండేలాగా దావీదు రాజు వలె మీకు మహిమకరమైన ప్రార్థన మేము చేయనట్లు సాయం చేసి మాతో అక్కడ తీర్చమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, బైబిల్లో రాయబడినటువంటి మాట, వేషధారుల వలె ప్రార్థన చేయొద్దని ప్రభు అంటున్నాడు. మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె చేయొద్దు. ఆయన నేర్పింది ఇదే. మొట్టమొదటిగా నేర్పింది ఏంటండి, అసలు ప్రార్థన ఎట్లా చేయాలో నేర్పిస్తున్నాడు మానవుడు. ఎలా ప్రార్థన చేయాలంటే వేషధారుల వలె చేయకూడదు. మరి ఎలా చేయాలి? వేషధారులు కాదంటే ఆపోజిట్ ఇంకోటి ఉంటుంది. మంచికి ఏముంటుంది? చెడు ఉంటుంది, చెడుకి మంచి ఉంటుంది. అట్లాగే వేషధారుల వల్ల మీరు చేయొద్దు అన్నాడంటే అర్థం ఏంటి? మంచివారిగా, యథార్థమైన వారిగా ప్రార్థన చేయాలి. అసలు ఆయన ఆ దినాల్లో చెప్పడానికి ఒక కారణం ఉంది. ప్రజలు వేషధారంతో ప్రార్థన చేసే అనుభవాలు కూడా ప్రజల్లో ఉన్నాయి, లేదా అలాంటి ప్రజలు కూడా ఉంటూ వచ్చినారు. అయితే వేషధారుల వల్లే ప్రార్థన చేద్దన్నాడు. అసలు వేషధారులు అంటే ఎలా ఉంటారు? అది ప్రాముఖ్యత. అంటే దేవుడి వాక్యాన్ని చూసినట్టే కొన్ని విషయాలు మనం జ్ఞాపకం చేసుకుందాం. యేసుక్రీస్తు ప్రభువు ఆయన నేర్పిన ప్రార్థనలు ఏంటంటే వేషధారుల వల్లే ప్రార్థన చేయొద్దనే నేర్పుతున్నాడు. వేషధారులు ఎలా ఉంటారు అంటే మొదటి కోణం, చాలా విషయాలు నేను వ్యాఖ్యానంలో పరీక్షించి దాన్ని అలా క్షుణ్ణంగా తెలుసుకుని దాన్ని బాగా చూసి కనుక్కుని లోతుగా కొన్ని అర్థాలే తీసుకున్నాను. ఎందుకంటే ఒక 5 మాటలే చెప్తాను. ఇంకా చాలా ఉండే వేషధారణ గురించి. వేషధారణ అంటే ఏంటని, సో వేషధారణ అంటే ఏంటి? మత్తయి సువార్త 6:5 వచనం రాయబడుతూ వచ్చింది, వేషధారుల వలె ప్రార్థన చేయొద్దని రాయబడుతూ వచ్చింది. వేషధారులు అంటే అర్థం ఏంటంటే, ఒక మాటలో చెప్పాలంటే తాను లేని వ్యక్తిలాగా నటిస్తాడంట. ఎలా ఉంటాడండి? తాను లేనటువంటి వ్యక్తిలాగా. అంటే మనం కాదు, ప్రార్థన చేసేటప్పుడు మనలాగా ఉండం. సో మనం ఎలా ఉండాలో అలా ఉండం. మనం తాను లేనటువంటి వ్యక్తిలాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు చూడండి, మనం ఇక్కడ ఎవరైనా లేరు అనుకోండి, ఇక్కడ ఎవరైనా లేరు, కానీ వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు మనం గ్రహించగలుగుతామా? వాళ్ళు ప్రార్థన చేస్తున్నట్టు మనం చూడగలుగుతామా? అంటే ఇక్కడ అర్థం కావాల్సిన విషయం ఏంటంటే, వేషధారణతో కూడిన ప్రార్థన అనగా వ్యాఖ్యానంలో ఏముందంటే ఈ రీతిలో రాయబడుతూ వచ్చింది, తాను లేనట్టు. అంటే ఒక మాటలో చెప్పాలంటే తాను లేని వ్యక్తిలాగా నటిస్తాడట, ఉన్నటువంటి వ్యక్తిలాగా ప్రార్థన చేయడు. చూడండి, ఒక్కొక్కసారి మన ప్రార్థన ఎలా ఉంటుందంటే, మన స్వభావం వేరు, మన మనస్తత్వం వేరు, మన ఆలోచనలు వేరు, మన ఉద్దేశాలు వేరు. ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి మనం డిఫరెంట్గా ప్రార్థన చేస్తాం. మనం ప్రవర్తించేది వేరు, మనం జీవించేది వేరు, మనం చేసే మన ప్రవర్తన వేరు, మన పనితీరు వేరు. కానీ చివరికి ప్రార్థన దగ్గరకు వచ్చేసరికి ఎలా ఉంటాం? డిఫరెంట్గా ఉంటాం. అంటే తాను లేని వ్యక్తిలాగా నటిస్తున్నాడు. అంటే లోపల ఉన్నది వేరు, అసలైన వాడు బయటికి రాడు, అసలైన వాడు బయటికి కనబడ్డు, లేని వ్యక్తిలాగా నటిస్తాం. అంటే ఓ మాటలో చెప్పాలంటే, ఎంత ప్రార్థనా పరులు వీళ్ళు అనుకుంటాను. చూసారా, వీళ్ళు ఎంత ప్రార్థనా పరులు అనుకుంటాం. అంటే నిజంగా ప్రార్థన చేస్తే వాళ్ళ గురించి కాదండి ఇది. కొంతమంది ఉంటాం మనం, ఎట్లా ఉంటుందంటే వేషధారణ. అంటే మనం అలా బ్రతకం, అలా ఉండే జీవితం కాదు, కానీ ప్రార్థన దగ్గరికి వచ్చేసరికి మనం అలా ఉండట్టుగా ప్రార్థన చేస్తాం. సో ఇదే వేషధారణ. అంటే వేషధారణతో కూడిన ప్రార్థన అంటే అది చేయొద్దని ప్రభు అంటున్నాడు. అంటే నువ్వు లేవు అన్నట్టుగా ప్రార్థన చేయద్దు. నీలో ఏముందో అలాగే ప్రార్థన చేయి. ఎలా నువ్వు బ్రతుకుతున్నావో అలాగే ప్రార్థన చేయి. ఎలా జీవిస్తున్నావో అలాగే ప్రార్థన చేయి. అంతే తప్పగా మనం పాపం చేసి వచ్చి, మీకు అర్థమయ్యే రీతిలో నాకు అర్థమయ్యే రీతిలో చెబుతున్నా చూడండి, మనం పాపం చేసి వచ్చి, ప్రభువా
నువ్వు పరిశుద్ధుడు, నన్ను పరిశుద్ధుడిగా చేసావు ప్రభు అంటే అలా ఉండామా మనం? చెప్పండి, అలా ఉంటామా? ప్రార్థన అన్నది చాలా ప్రాముఖ్యమైనది. అందుకే ఆయన అన్నాడు స్పష్టంగా, మొట్టమొదటిలో చెబుతున్నాడు, వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు. అసలు వేషధారులు అంటే ఎలా ఉంటారంటే, వేషధారుల యొక్క జీవితం చూడగా తాను లేని వ్యక్తిలాగా నటిస్తాడు. ఇప్పుడు చూడండి, ఓ మాటలో చెప్పాలంటే, ఇంట్లో అయినా కానీ బయట అయినా కానీ ఎక్కువ ప్రార్థనా జీవితం లేదనుకోండి, ఉండదు. కానీ ఒక సేవకుడు ఎమ్మటేనో, ఒక సహోదరుడు ఎమ్మటేనో, సంఘ పెద్ద ఎమ్మటేనో ఎవరో ఒకరు మనల్ని తీసుకెళ్ళి వేరే ఇంటికి విజిటింగ్ తీసుకెళ్ళారు అనుకోండి, అన్న ప్రార్థన చేద్దాం, పలానా ఇంటికి రండి అని తీసుకెళ్ళారు అనుకోండి. అప్పుడు ఏం చేస్తాం మనం? ఇంటికాడ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేద్దాం చేయము. కానీ అక్కడికి వచ్చేదానికి మోకాళ్ళ నుంచి ప్రార్థన చేసినట్టుగా ఉంటాం. మనం ఏమనుకుంటాం, రోజు ఈ బ్రదర్ మోకాళ్ళ నుంచి ప్రార్థన చేస్తాడేమో అనుకుంటాం. వేషధారునిది. నువ్వు అది కాదు, నీ గుణలక్షణం అది కాదు, నీ ప్రవర్తన అది కాదు, నీ మనస్తత్వం అది కాదు, నువ్వు చేసే ప్రార్థన అది కాదు. కానీ ఒక సంఘ పెద్దతోనో, సేవకుడితోనో, తోటి విశ్వాసతోనో మరొక ఇంటికి ప్రార్థన చేయడానికి వెళ్ళినప్పుడు మోకాళ్ళు ఉంచుతాం. అది కాదు. మనం ఎలాంటి వారం అంటే, అసలు తాననే వ్యక్తి లేని వ్యక్తి లాగా నటిస్తున్నాడు. మనలో ఆ స్వభావం లేదు, కానీ ఉన్నట్టుగా మనం నటిస్తాం. అలా నటించే ప్రార్థన దేవుడు విన్నాడు. అందుకని అన్నాడు, అసలు యేసు ప్రభువారు ప్రజలకి ప్రార్థన, శిష్యులకైనా ప్రజలకైనా ప్రార్థన నేర్పేటప్పుడు మొట్టమొదటి మాట, మీరు వేషధారుల వలె ప్రార్థన చేయొద్దు. వేషధారులు అంటే ఎలా ఉంటారండి? మొట్టమొదటిగా ఇప్పుడు చెప్పబడుతున్నమాట, వేషధారులు ఎలా ఉంటారమ్మా? తాను లేని వ్యక్తిలాగా నటిస్తాడు. మన స్వభావం అది కాదు, మన స్వభావం అబద్ధం ఆడతాం. కానీ మనం ఎట్లా ఉంటాం? ప్రార్థనకు వచ్చేసరికి మనమే పరిశుద్ధులుగా, మనమే నీతిమంతులుగా, యథార్థమైన మాటలు మాట్లాడేట్టు ప్రార్థన చేస్తాం. కానీ మనం అది కాదు. తాను లేని వ్యక్తిలాగా నటించడం అంటే మనలో పరిశుద్ధత లేదు, కానీ పరిశుద్ధత ఉన్న వ్యక్తిలాగా నటించి ప్రార్థన చేస్తాం. అది దేవుడు ఇష్టపడ్డాం. అదే ప్రభు అంటాడు, వేషధారుల వలె మీరు ప్రార్థన చేయొద్దు. ఎవరి వలె చేయొద్దండి? వేషధారుల వలె. వేషధారులు తనలో తాను లేని వ్యక్తిలాగా నటిస్తాడు. తానున్న జీవితం వేరు. ఒకవేళ అతడు పరిశుద్ధుడు కాదు, కానీ పరిశుద్ధుడిలాగా నటిస్తాడు. పవిత్రుడు కాదు, పవిత్రులాగా, అంటే యథార్థవంతుడు కాదు, యథార్థవంతుడిలాగా నటిస్తాడు. అదే వేషధారణ అంటే, నటనతో కూడిన ప్రార్థన. అది మనం చేసినప్పుడు, ఇప్పుడు చూడండి, మనము బయట అంతా పాపం చేసి వచ్చేసి, ఏదో ఒక అబద్ధాలు, బూతులు, దొంగతనము, వ్యభిచారము, ఏదో పాపం చేసి వచ్చేసి అక్రమంగా ప్రవర్తించి జీవించి వచ్చి మందిరంలోకి వచ్చి, ప్రభా ఇదిగో మా ఇంటి పక్కన వాళ్ళు అక్రమంగా నడుచుకుంటున్నారు ప్రభా, మా చుట్టుపక్కల వాళ్ళందరూ అపవిత్రంగా ఉన్నారు, వాళ్ళు బూతులు ఆడుతున్నారు, అబద్ధాలు ఆడుతున్నారు ప్రభా, నన్నైతే వాళ్ళ మధ్యలో సాక్షిగా ఉంచావు ప్రభా అంటే అది నువ్వు కాదు. అది కాదు. నీవు నేను అబద్ధమాడి, బూతులాడి, ఇష్టానుసరమైన జీవితం జీవించి మళ్ళీ మందిరంలోకి వచ్చి మనవాడేమని చెప్పవు. ఆ పక్కింటోడెట్ట, ఈ పక్కింటోడెట్ట ప్రభు అని ప్రార్థన చేస్తాం. అది కాదు. నువ్వు ప్రార్థన చేసిన విషయం ఏంటి? నేను అబద్ధికుని, నేను మోసగాని, నేను దొంగని, నేను వేషధారిని. అది నిజమైన ప్రార్థన. కానీ అది చేయమే. అందుకే యేసు ప్రభు అంటాడు, మీరు వేషధారుల వల్ల ప్రార్థన చేయదు. వేషధారులు ఎలా ఉంటారండి? వేషధారులు ఎలా ప్రార్థన చేశారో కూడా చెబుతా. కానీ అసలు వేషధారులు ఎలా ఉండారంటే ఇలా ఉండారు. ఎలా ఉండారు వేషధారులు అంటే, మొట్టమొదటి మాట, తనలో లేని వ్యక్తిలాగా నటిస్తాడు. తనలో లేని వ్యక్తిలాగా. మనలో అది ఉండదు, కానీ ఉన్నట్టు నటిస్తారు. ఇది మొదటిది. ప్రియులారా, మనలో అలాంటి ప్రవర్తన ఉంటే మనం కాదు, కానీ మనలో పరిశుద్ధత లేకపోయినా ఉన్నట్టుగా మనం ప్రార్థన చేస్తే నష్టపోతాం. మనలో ఏదుందో దాన్ని ఒప్పుకుంటేనే అతిక్రమలు దాచిపెట్టినవాడు వర్ధిల్లుడు, వాటిని ఒప్పుకుని విడిచిపెట్టిన వాడు కనికరానికి పోతాడు. అంటే మనలో ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకోవాలి. అది ప్రభు నేర్పేది. ఆయన ఎలాంటి ప్రార్థన చేయమంటున్నాడంటే, మీరు ఉన్నది ఉన్నట్టుగా ఒప్పుకునేలాంటి ప్రార్థన, యథార్థమైన ప్రార్థన, లేనిది కలపొద్దు. ఒక్కోసారి సాక్ష్యంలో మనం చెబుతాం. ఏం చెబుతాం అంటే, అయ్యా మరి చూడు, దేవుడు నాకు ఎన్ని మేలు చేశాడంటే, నాకు ఇలాంటి అనారోగ్యం ఉంటే ఎమ్మటే లేపాడు దేవుడు అంటావు. అబద్ధం. నువ్వు ఒక సంవత్సరాలు రోగంలో ఉండి దేవుడు నువ్వు సావటం చూడలేక నేను లేపితే చివరి దిశలో నన్ను ఎమ్మటే దేవుడు లేపేశాడే అంటావు. ఎందుకు అబద్ధం వాడతాం? నాకు రోగం వచ్చింది, ఇన్ని దినములు నేను మంచాన్ని పడి ఉన్నాను, కన్నీటితో ప్రార్థన చేయక దేవుడు లేపాడని చెప్పొచ్చు కదా. అటు చెప్పు అన్న, నాకు అనారోగ్య రంగంలో ప్రార్థన చేస్తే దేవుడు లేపాడు. నువ్వు చెప్పినట్లు నిజం ఎంత ఉంది, అబద్ధం ఎంత ఉందో? నిజం ఎంత ఉందో అంతకంటే ఎక్కువ అబద్ధం ఉంటుంది. అలా ఉండకూడదు ప్రార్థన అంటే. ప్రార్థన అంటే యథార్థంగా వేషధారణ వలె ఉండకూడదు. అంటే మనం నేర్చుకోవాలి. ఇక్కడ మీరు అనొచ్చు, బ్రదర్ మేము వేషధారణంగా ఉండామా? పొరపాటు. మీరు వేషధారణంగా ఉండాలని కాదు. మనం అలాంటి అనుభవంలోకి ఫ్యూచర్లో వెళ్ళొచ్చేమో. ఒకవేళ మనం వెళ్ళకపోయినా శత్రువు తీసుకెళ్ళొచ్చు. సో అందుకని మనం ఏం చేయాలి? ఎప్పుడే జాగ్రత్త కలిగి ఉండాలి. వేషధారుల వల్ల ప్రార్థించకూడదు. వేషధారులు అంటే తనలో లేని వ్యక్తి ఉన్నట్టుగా తను ప్రార్థన చేస్తాడు. ఇది మొదటిది. రెండో విషయం, వేషధారణ అంటే
వ్యాఖ్యానంలో రాయబడుతున్న మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం రాయబడినట్లు వేషధారుల వలె ప్రార్థన చేయకూడదు. వేషధారణ అంటే రెండోదిగా తన లోపల స్థితికి భిన్నముగా బయట ప్రదర్శించుకోవడం అంటే లోపల స్థితికి భిన్నంగా బయట ప్రవర్తిస్తాడు. భిన్నం అంటే అర్థం ఏంటండి అక్క? ఆపోజిట్. భిన్నత్వంలో ఏకత్వం అంటారు. అది తర్వాత ఆ భిన్నత్వం ఏకత్వం మనకొద్దు. భిన్నత్వం అంటే ఇక్కడ అర్థం ఏంటంటే తను ఉన్నదాని స్థితికి ఆపోజిట్గా ప్రార్థన చేస్తాడు. ఆపోజిట్గా ఉండి ప్రార్థన చేస్తాడు. ఆపోజిట్ కాదు, ఆపోజిట్గా ఉండి. అంటే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే తన లోపల స్థితికి భిన్నంగా బయట ప్రదర్శన కోసం నటించడమే వేషధారణ. దీన్ని ఇంకో కొనలో చెప్పాలంటే లోపల శూన్యం. అదే అంటాం మనం. లోకంలో సామెత ఉంది, తప్పుగా అర్థం చేసుకోవద్దు. అందరూ చెప్పి మరి లోన లోటారం పైనేమి కూడా అంతా ఏముండదు. లోపలంతా కూడా చూస్తే ఏదో ఉండట్టుండిద్ది. దాన్ని బయటికి చూస్తే, బయటికి తీసి చూస్తే ఏముండదు. తీయటానికి ఏముండదు. లోపలంతా బాగుంటుంది. అదే లోకంలో సామెత ఉంది, ఊరు గొప్ప పేరు దెబ్బ. అంటే అర్థం ఏంటండి? ఇప్పుడు చూడండి, వరద వచ్చింది అనుకోండి, ఇప్పుడు రాకూడదు, దేవునికి వందనాలు. ఒకవేళ సేవకుడు అనగానే వచ్చింది అనుకోవద్దండి, వస్తే నాకు తెలీదు. వరద వచ్చింది అనుకోండి, వరద వచ్చినప్పుడు ఏమైంది? పెద్ద పెద్ద మట్టి ముద్దలు అన్నీ కూడా కొట్టుకుని ఒకసారికి వచ్చేస్తాయి. దాన్ని ఏమంటాం? మట్టి ముద్ద అంటాం. అంటే పేరేమో గొప్పగా ఉంది, ఊరు గొప్ప పేరు, ఆ పేరు గొప్ప కాదు, ఊరు గొప్ప పేరేమో బా ఎంత గొప్పగా ఉంది అనుకుంటా. ఏముండదు అక్కడ, ఏమి లేదు, శూన్యం. వేషధారంతో ప్రార్థన చేసే వ్యక్తి ఎలా ఉంటాడంటే తన జీవితంలో తన అనుభవం చూడగా వేషధారణ అనగానే చూసినట్టయితే తన లోపల స్థితికి భిన్నముగా ఉంటూ, ఎలాగండి? లోపల స్థితికి భిన్నంగా ఉంటూ బయట ప్రదర్శన కోసం నటిస్తాడంట. లోపల ఉన్నది వేరు, బయట నటించేది వేరు. ప్రదర్శించుకోవడం ప్రయత్నం చేస్తాడు. నేను ఇలా ఉండాను అని కనపరుచుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. చూడండి, యేసు ప్రభువు ఒక మాట అన్నాడు, 10 మంది కుష్ఠరోగుల్లో ఒకడు స్వస్థతను పొందాడు. ఒకడా ఎంతమందిని పొందారు? 10 మంది ఉంటారా? 5 ఉంటారా? అది కూడా తెలుసుకోలేదు. ఎంతమంది కుష్ఠరోగులు? 10 మంది. 10 మందిలో ఎంతమంది స్వస్థతను పొందారు అక్క? దేవునికి వందనాలు. అయితే గ్రహింపులో ఉన్నాం. 10 మంది స్వస్థతను పొందారు. స్వస్థతను పొందిన వాళ్ళతో ప్రభు ఏమన్నాడు? మీరు వెళ్ళి యాజకుడికి మిమ్మల్ని మేము కనపరుచుకోమన్నాడు. అక్కడ దేని కొరకు? మీలో ఉన్న బలహీనత పోయింది, మీరు వెళ్ళి యాజకుడికి కనపరుచుకోండి అని చెబుతున్నాడు. కానీ ప్రదర్శించుకోండి యాజకుడి దగ్గరికి వెళ్ళి, ఇదిగో నాకు ఇలా మచ్చ ఉండాలి, ఈ కుష్ఠరోగం ఉండాలి, ఇది లేదు చూసుకొని చెప్పి కనపరచుంటున్నాడు. కానీ ఇక్కడేముంది? మనలో ఉన్న బలహీనతలు పోయిన తర్వాత ప్రభు సన్నిధిలోకి వెళ్ళి మనం కనపరుచుకోవాలి. కానీ ఇక్కడ ఎవరికి వాళ్ళే నేను మంచోళ్ళు అన్నట్టుగా కనపరుచుకోవడం ప్రయత్నం చేస్తున్నారు. ఎవరు మంచోళ్ళం కాదు. మనం అందరం మంచోళ్ళు అయితే దేవుడు ఏంటి మరి? అది చెప్పండి. మనం అందరం మంచోళ్ళమే. ఎవరు కాళ్ళు అనుకుంటాం, నేను మంచోడిని, నువ్వు మంచోడివి, నేను మంచిదే, అక్క నువ్వు మంచిదానివి, నేను మంచిదాన్ని, నా భార్య కూడా మంచిదే కాదని అంటలా. మరి చెడ్డోడు ఎవరు? దేవుడు చెడ్డడా? కాదే. మనమే మంచోళ్ళం కాదు, ఆయనే మంచోడు కదా. అందుకే ఆయన చేసిన పనులు చూడగా, ఆది కాండంలో ఆయన సృష్టించిన ప్రతి చూడగా దేవుడు చూడగా అది మంచిదిగా కనపడింది. మనం చేసిన పనులు చూస్తే బాబేలు గోపురం కట్టారు ప్రయాసపడాల. అది ఎట్టుందండి దేవుని దృష్టిలో? ఆయన చేసిన పని చూడగా మంచిగా ఉంది, మనం చేసిన పని చూడగా ఆయన కూల కొట్టడానికి ఇష్టపడ్డాడు. అంత దరిద్రంగా ఉంది. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే తన లోపల స్థితికి భిన్నంగా బయట ప్రదర్శన చేస్తారంట. అది నటన. అంటే లోపల శూన్యం, ఏముండదు. బయటికి చూస్తే సాగిపోయింది ప్రార్థన. ఈ భూమి మీద నుండి ఆకాశం ఆయన సింహాసనం కదా, ఆ సింహాసనం ఎదుటికి వెళ్ళిపోయేది, సాగుతూ వెళ్ళేది. ఇది జలగ కానీ సాగి చూసారండి? జలగని ఎప్పుడన్నా చూసారా? దాన్ని ఎప్పుడన్నా కరిచారా మీరు? కరవలేదా? అది మిమ్మల్ని కరిచిందా? దేవునికి వందనాలు. కరిచిందన్నా? ఓకే, చూసి ఉంటాం కానీ అది మనల్ని కరవలేదు, మనం దాన్ని కరవడం. దేవునికి వందనాలు. మా యొక్క ఆవులు ఉండే మాకు చిన్నప్పుడు, అంటే ఎడ్లు ఉండే. వాటిని ఏం చేసామంటే చెరువులో దొరికెళ్ళేవాళ్ళు చిన్నప్పుడు చదువుకునేప్పుడు. ఇప్పుడు వయసు అయిపోయింది, అప్పుడు లేండి, చిన్నప్పుడు సంగతి. చెరువులో దొరికెళ్తే అవన్నీ చెరువులో తిరిగి వచ్చాయి. కానీ మేము దిగేవాళ్ళం కదా ఆ చెరువులో, ఎందుకంటే జలగలు ఉంటాయి. అవి తిరిగి వచ్చిన తర్వాత కాసేపటి గట్టికి ఉపశమనం వచ్చినప్పుడు బయటకు వచ్చిన తర్వాత రాకపోతే మేము రాళ్ళేసి కొట్టేవాళ్ళం. అయ్యో వచ్చిన తర్వాత ఇంటికి వచ్చి చూస్తే జలగల బట్టి ఉండేది. దాన్ని ఆ యొక్క ఎడ్లకేమో జలగల బట్టి ఉండే. అట్లా ఏం చేసేది? రక్తం పిండుతూ ఉండేది. అప్పుడు మేము చూసి కటింగ్ డేర్ తీసుకొచ్చి దాన్ని లాగితే అయినా వచ్చేది కాదు. అది అంత బలంగా ఉండేది. దాన్ని తీసుకొచ్చి ఎర్రగా కాలుతున్న ఆ రోడ్డు ఉండేది కదా, బాగా కాలిపోతున్న రోడ్డు, దాని మీద వేసేవాళ్ళం. అది ఎట్ట సాగేది అంటే ఎంత ఉండేది, 7 నుంచి 7 దాకా సాగేది.
అంత దాకా సాగుతూ ఉండేది. ఏముండదు అక్కడ, కానీ ఉంటాను చిన్నగా ఉండేది, సాగుతూ వెళ్ళేది. అలాంటి జలగను చూస్తే చాలా బాధ అనిపించేది. ఉండటానికి చిన్నగా ఉండేది, మనుషుల రక్తాన్ని పీల్చేసేది. క్రైస్తవులు ఎలా ఉంటారంటే బయటికే బహిరంగంగా బాగుండట్టు ఉండవు, లోపల మన ఆత్మీయ స్థితిని మనమే పీల్చేసుకుంటున్నాం. ఎవడో బెచ్చట్లా, మన ఆత్మీయ స్థితిని మనమే పీల్చేసుకుంటున్నాం. మనం అంటాం, బ్రదర్ ఈ అక్కను పెట్టు, ఈ బ్రదర్ని పెట్టు, నేను ఆత్మీయంగా ఎదగలేకపోతున్నాను అంటావు. లేదా నా భార్య ఎన్ని తిట్లు తిట్టిందంటే ఇంటికాడ, నేను అందుకే ప్రార్థన చేయలేకపోతున్నా. నా భర్త తాగొత్తాడు, నేను ప్రార్థన చేయలేకపోతున్నా. ఎవడు చెప్పాడు? ఆయన తాగొత్తే నీకెందుకు, తిరిగి వస్తే నీకెందుకు, ఏమో తిడితే నీకెందుకు, నీ ప్రార్థన చేసుకోవచ్చు. ఎక్కడే చెప్పాడు ఆదికాండంలో, సారీ మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, నువ్వు వెళ్ళి 6వ అధ్యాయంలో నువ్వు వెళ్ళి మూలను కూర్చొని ప్రార్థన చేసుకోమన్నాడు, రహస్యంగా ప్రార్థన చేయమన్నాడు. మనం ఏమంటాం, ఇంటికాడ పిల్లలు దాకిడి ఎక్కువైపోయి ప్రార్థన చేయలేకపోతున్నా. ఒక స్టోరీ చెప్పమంటారా? ఒకనో ప్రాంతంలో ఉపవాస ప్రార్థన జరుగుతుంది. ఒక సహోదరి గత 2-3 రోజులు ఉపవాస ప్రార్థన జరుగుతుంటే ఉపవాస ప్రార్థనకు వచ్చింది. ప్రార్థన దైవ సేవకులు వాక్యం చెప్పారు, ప్రార్థన చేసేసింది. ప్రార్థన చేసిన తర్వాత ఆమెనన్న సమయంలో తన భర్త వచ్చాడు. ఎట్లా వచ్చాడంటే మంచి ఊగుతున్నాడు, ఫుల్గా తాగేశాడు. తాగుపోతే ఆయన భర్త వచ్చి ఆమెను ఇంటికి వెళ్ళాడు. ఫస్ట్ తాగి ఇంటికి వెళ్ళాడు. ఇంటికాడ తలుపేస్తుంది, తాళం వేస్తుంది. ఏమి ఎక్కడికి వెళ్ళదు, ఇక మందిరం తప్ప ఇంకేడకి వెళ్ళదని చెప్పి ముసలమ్మ ముచ్చట్లు ఉండవు కదా, ఏడకెళ్ళదు, మందిరం కాడికి వెళ్ళేదని మందిరం కాడికి వచ్చాడు. ఏమో మందిరంలో అప్పుడే ప్రార్థన చేసి ముగిచ్చింది. ప్రార్థన ముగించగానే ఆయన వచ్చాడు, ఎట్లా స్ట్రైట్గా వచ్చాడు. ఆమె జుట్టు పట్టుకున్నాడు, మందిరం నుంచి లాక్కుంటా కొట్టుకుంటా తీసుకెళ్ళాడు. సంఘం అంతా ప్రార్థన చేస్తున్నారు, లాక్కుంటా కొట్టుకుంటా తీసుకెళ్ళి అమ్మ అటు వెళ్ళి కొన్ని కుర్చీలు ఎప్పో అంటే, కుర్చీలేండి యవనస్తులు కుర్చీలేదు, పోనాన్న చిన్న నువ్వే పో. కాబట్టి ఏమైందంటే కొట్టుకుంటా తీసుకెళ్తే కొంత ప్రయాణంలో మార్గంలో వెళ్ళిన తర్వాత ఏం జరుగుతూ వచ్చిందంటే ఇంటికి వెళ్ళిపోయారు. కొట్టేశాడు, ఇంటికాడ కూడా కొట్టేసి ఎందుకు కొట్టాడంటే ఇంటికాడ లేదు, ప్రార్థనకి వెళ్ళింది అందుకని కొట్టాడు, ఇంకేం కొట్టదు. కారణం ఏం లేదు, ఈయన తాగుండాడు. ఆ ఇంటికి వస్తే తలుపేసి ఉంది, ఏమి ఎక్కడ ఉండదు మందిరం కాడ ఉండిద్ది అని చెప్పి మందిరం కాడికి వెళ్ళాడు. నేను వస్తే తలుపేసి ఉండేది అని కొట్టుకుంటా తీసుకొచ్చాడు. కొట్టి ఇంట్లో పడేసేసి బయట తాళం వేసి వెళ్ళిపోతే మళ్ళీ ఎక్కడికి వెళ్తాడండి? మొన్న అనేది వెనకటి వల్ల మరలా భూమి ఇచ్చిన ఆత్మ దాన్ని దయచేసి దేవుని ఎద్దకు వెళ్ళినట్టు తాగుపోతే ఆడికి వెళ్తాడు, మరలా తిరిగి తాగడానికి వెళ్ళాడు. వెళ్ళంగానే ఆడకెళ్ళి ఒక బాటిల్ కొనుక్కుని, ఒక సారా బాటిల్ కొనుక్కుని తాగటానికి దగ్గర పెట్టుకుని గ్లాస్ పట్టుకుని పోసుకున్నాడంట, వాటర్ కలుపుకున్నాడంట, తాగటానికి దగ్గర పెట్టుకోగానే కూడా గుర్తొచ్చిందంట, ఒరే నా భార్య ఇంటికాడికి వెళ్తే తాళం వేస్తుందని చర్చిలో ఉందని వెళ్ళాను, అక్కడ కొట్టుకుండా తీసుకొచ్చిన చర్చిలో నుండి నేను కొట్టేనని ఒకవేళ ఉరిపెట్టుకు చచ్చిపోతే నా మీదకి వచ్చి దా కేసు, నాకెందుకని తాగే గాసు అక్కడ పడేసి ఇంటికి పరిగెట్టుకుంటూ వచ్చాడు. ఇంటికి రావడంతోనే చూద్దాం, మన చేతికి నిప్పు అంట కొడదు కదా, ఇప్పుడు లోపల ఉరిపెట్టి చచ్చిపోయింది అనుకో ఎవరికి బాధ్యత లేదు కదా, ఆమె చావు ఆమె చచ్చినట్టే. అందుకే ఏం చేశాడు, కిటికీ ఓపెన్ చేసి చూశాడంట, అసలు ఏం చేస్తుందేమని, బ్రతికుందా లేదా. అప్పుడు ఆ సహోదరి మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తుందంట, ప్రభువా నా భర్త వ్యభిచారి, నా భర్త తాగుపోతే, నా భర్త తిరిగిపోతే ఉండొచ్చు, ప్రభా నువ్వు అతన్ని కూడా కనికరిస్తావు కదా, అతని కొరకు కూడా నువ్వు చనిపోయావు కదా, అతను కూడా నువ్వు ప్రేమిస్తున్నావు కదా, శాశ్వతమైన ప్రేమ తాగుబోతాడైనా నా భర్త పైన ఇంకా చూపిస్తున్నావు కదా, నువ్వు ఎంత గొప్ప దేవుడు ప్రభుని, దేవుడిని ఆరాధిస్తూ నా భర్తను మార్చు ప్రభుని ప్రార్థన చేస్తున్నట్ట. అద్భుతంగా చాలా ప్రార్థన చేసేసింది. ప్రార్థన చేస్తుంటే కిటికీలో నుంచి చూసిన భర్త షాక్ అయిపోయాడు. కిటికీ ప్రక్కనే మోకాళ్ళ మీదకి వచ్చి ఏడుస్తున్నాడంట, గంభీరంగా కేకలు పెడుతూ ఏడుస్తున్నాడు. భార్యకి ఏం చేయాలో అర్థం కాల, తలుపు ఓపెన్ చేశాడు, లోపలికి వచ్చాడు, భార్యను కౌగిలించుకున్నాడు ప్రేమతో, అమ్మా నేను తప్పు చేశాను, నన్ను క్షమించు, నువ్వు ప్రార్థన చేస్తుంటే నేను తాగిన మత్తులో ఇంటికి తాళం వేస్తుందని మందిరంలో ప్రార్థన నేను కొట్టుకుంటూ ఇంటికి తీసుకొచ్చి తాళం వేసా, ఇంటికాడ కూడా కొట్టా, నన్ను క్షమించంటే, అయ్యా నేను ఎవరిని క్షమించడానికి, నేనే పాపినైతే నన్ను క్షమించిన వాడు యేసు ప్రభు కదా, నువ్వు యేసు ప్రభుని క్షమాపణడు కానీ క్షమిస్తాడు. ఎట్లా కాదమ్మా, మన ఇద్దరం చర్చికి వెళ్దాం, నిన్ను ఎక్కడ కొట్టుకుంటూ తీసుకొచ్చానో అక్కడికి వెళ్ళి నేను క్షమాపణ అడుగుతానని తీసుకొచ్చాడు. ఇక పాస్టర్ గారు ప్రార్థనకు ముంగట సిద్ధంగా ఉన్నాడు. ఇప్పుడు ఏం డౌట్ ఏంటి, ఆమెనే కొట్టుకుంటే లేడు, నెక్స్ట్ రౌండ్ నాకేనేమో, ఎవరికండి నాకేనేమో అని ఈ సేవకుడు ఏం చేస్తాడంటే కొద్దిగా డౌట్గానే ఉంటాడు, నాలంటేనే కొద్దిగా బిడియంగా ఉన్నాడు. అంటే నేను బిడియంగా ఉండండి, ఏదైనా మా హోటల్గా ముక్సుడు చెప్పాను, ధైర్యమే నాకు, అదేం ఉండదు, భయం ఉండదు. ఆవిడ ఆయన కొద్దిగా బిడియంగా ఉంటాడు. బిడియంగా ఉంటే ఏం జరిగిద్ది ఏంటి అన్నది ఆయన టెన్షన్లో ఆయనకున్నాడు. 10 మందిలో సేవకుని తిట్టాడంటే అవమానం కదా. ఉండేసరికి ఆయన వచ్చాడంట,
పాస్టర్ గారు అన్నాడంట, నాయన నేనే దిగొస్తా ఉండి పులిపేట మీద ఎందుకని దిగ్గు కిందకు వచ్చాడు. కిందకి రావడంతోనే అయ్యా నన్ను క్షమించని పాదాల మీద పడ్డాడంట. వీడు పాదాల మీద పడ్డాడా కాళ్ళు లాగేయడానికి పడ్డాడని ఎన్ని డౌట్, ఎందుకు పడ్డాడు అని డౌట్ వచ్చి అయ్యా ఈయన కొద్ది దూరం జరిగి నువ్వు లెగువయ్యే ముందర తర్వాత మాట్లాడదాం అన్నాడు. ఏంటి అసలు పాదాల మీద పడ్డామంటయ్యా, నేను నా భార్య ప్రార్థన చేస్తే మందిరంలో కూర్చొని ప్రార్థన చేస్తుంటే నేను కొట్టుకుంటూ తీసుకెళ్ళా. దేవుడు నాతో మాట్లాడాడు, నా భార్య నా కోసం ప్రార్థన చేసింది, ప్రభా నా భర్త తాగుపోతాడని అతను కూడా నువ్వు ప్రేమిస్తున్నావు అంది. నిజమే, ఆ మాట నన్ను తాకింది. ఒక తాగుపోతాను కూడా యేసు ప్రభు ప్రేమిస్తానంట కదా, ఆ ప్రేమ నాకు కావాలి. ఇలా మందిరం నుంచి తీసుకెళ్ళినందుకు నన్ను క్షమించు, నువ్వు క్షమించు సేవకుడు పాస్టర్ గారు అని అడుగుతుంటే ఆయన అన్నాడట, నేను ఒక పాపినే, నన్ను క్షమించిన వాడు ఉన్నాడు యేసు ప్రభు. మనందరం ఆయన పాదాల మీద పడాలని యేసు ప్రభు దగ్గరకు వచ్చి పాదాల మీద పడి క్షమాపణ అడిగినప్పుడు వారి జీవితం మార్చబడింది. నవ్ ప్రజెంట్ నవ్ డేస్ వారు సేవ చేసేవారు ఉంటారు. ఎంత అద్భుతం, ఎంత అమోఘమైనది, ఎంత ఆశ్చర్యకరమైన జీవితమో. వీళ్ళారా, మనం వేషధారంతో ప్రార్థన చేస్తే ఆ కార్యం జరిగిద్దా? జరగదు. అందుకే వేషధారుల వలె ప్రార్థన చేయొద్దని ప్రభు మొట్టమొదటిగా అసలు క్రైస్తవులు ఎలా ప్రార్థన చేయాలని నేర్పిస్తున్నాడు యేసు ప్రభు. ఎలా చేయకూడదు అంటున్నాడు? మొట్టమొదటిగా వేషధారుల వలె చేయొద్దు. ఇంకా చాలా పాయింట్లు ఉన్నాయి, అప్పుడే 300 పాయింట్లు ఉన్నాయి, అప్పుడే అవ్వదు. అర్థమవుతుందండి? వేషధారుల వలె చేయొద్దు. ఎందుకంటే వేషధారుల వలె ప్రార్థన చేస్తే భూమి మీద ప్రతిఫలం పొందుకున్నాం. వేషధారులు ఎలా ఉంటారండి? మొట్టమొదటిగా చెప్పండి, ఎలా ఉంటారు? తాను ఇక్కడ ఉంటాడు కానీ తనలో లేని వ్యక్తిలాగా ప్రార్థన చేస్తాడు. అంటే తాను అపవిత్రుడిగా ఉంటాడు కానీ పరిశుద్ధుడిలాగా ప్రార్థన చేస్తాడు. 2, వేషధారణ కలిగిన వారు ఎలా ఉంటారంటే తన లోపల స్థితికి భిన్నంగా బయట ప్రదర్శన కోసం చేస్తారంట. నటిస్తారు. ఒక మాటలో చెప్పారంటే లోపల శూన్యం కానీ బయట అయితే ఎంతో బలవంతులు అన్నట్టుంటారు. లోపల ఏమి ఉండదు కానీ బయటికి చూస్తే బా మేమెంత బలవంతులు. అప్పుడు మనం అనుకుంటాం, బా పలానన్న పలానక్క ఎంత ప్రార్థనా పరులు, మందిరంలో ఎంత ప్రార్థన చేస్తారు, ఇంటికాడ అసలు చేయరు. ఎవరు చేయరండి? ఇంటికాడ అసలు ప్రార్థనే చేయరు. మందిరంలో మనం ఏమనుకుంటాం, పలానన్న పలానక్క ఎంత ప్రార్థనా పరులు, వాళ్ళు మందిరంలోనే ఆ గంట అరగంటే, మళ్ళీ తర్వాత యథాస్థితి తథాస్థత. మీరు చూడండి, మా ఇంటికాడ ప్రార్థనా జీవితం కలిగి ఉన్న వారు ఎలా ఉంటారు తెలుసా మందిరంలో? ఒక ఎగ్జాంపుల్ చెప్పమంటారా మీకు? ఎప్పుడు చూసినా ఫోన్లు నొక్కుంటూ కూర్చుంటారు, వాట్సాప్లు గదిరెత్తా కూర్చుంటారు, ఏ ఫోన్లో ఏమి రాకపోయినా దాన్ని కలిపెత్తారు, దాన్ని నొక్కుతారు, ఏదో ఒకటి చేస్తూ ఉంటారు. అసలు ఏ మెసేజ్లు రాకపోయినా ఫోన్ ఆన్ చేస్తారు, చూసుకుంటూ కూర్చుంటారు. ఎందుకంటే నీకు ప్రార్థన గడిపే సమయం నీకు తెలియదు, దేవునితో ఎట్లా సాహసం నీకు కలిగి ఉండాలి నీకు తెలియదు. అందుకే మందిరంలో ఇట్లా ఫోన్ నొక్కుంటూ కూర్చుంటాం, ఫోన్లు నొక్కుంటాం. ఎవ్రీ 2 మినిట్స్కి ఒకసారి ఫోన్ చూసుకుంటారు, ఎవ్రీ 5 మినిట్స్కి ఒకసారి. ఏమిటికి? రేపొద్దున ఒకటి పెట్టేస్తా, స్విచ్ ఆఫ్ యువర్ మొబైల్ అని. తర్వాత మీకు అర్జెంటుగా ఫోన్ వస్తే బయటికి వెళ్ళి మాట్లాడుకోమని పెడతా. మందిరంలో మాట్లాడొద్దు. మందిరంలో మాట్లాడినా మందిరంలో ఏం చేసినా పరిశుద్ధాత్మను అడిగించినట్టు. ఇప్పుడు నువ్వు మాట్లాడితే నీకు ఫోన్ రింగ్ అయితే నాకేంటి, నేను మౌనంగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు పరిశుద్ధాత్మను అడిగించినట్టుగా, ఆ నడిపింపుని ఆటంకపరిచినట్టే. అక్కడ మనం జాగ్రత్తగా ఉండాలి. లోపల శూన్యంలాగా ఉండకూడదు, శూన్యంలాగా ఉండకూడదు. చూడండి, మీరు ఎప్పుడైనా చూడండి, మనం ఆరాధన చేస్తూ ఉంటే చాలామంది ఏం చేస్తారు తెలుసా? బయట కళ్ళు తెరిచి చూస్తారు, అటు ఇటు తిరుగుతూ ఉంటారు. మీరు గమనించండి, చాలామంది కళ్ళు తెరిచి చూస్తూ ఉంటారు. ఎందుకు? వాళ్ళకి ఆ అనుభవం తెలియదు. ఎక్కడ ఉండగా చెప్పే ఇంటికాడ అనుభవం తెలియదు. దేవునితో సహవాసం యొక్క అనుభవం తెలిస్తే 300 సంవత్సరాలు దేవునితో నడిచాడు ఒక వ్యక్తి. లోకంతో నడిచాడు, దేవునితో నడిచాడు. కుడియాక 300 సంవత్సరాలు. ఏ అనుభవంతో నడిచాడు? దేవునితో ఉండే అనుభవం. ఫోన్తో కాదండి. మీరు అనొచ్చు ఆ దినాల్లో లేదుగా బ్రదర్ అంటే, ఆ దినాల్లో ఉండే పాపం ఆ దినాల్లో ఉంది, ఈ దినాల్లో ఉండే పాపం ఈ దినాల్లో ఉంది. ఎప్పుడైనా పాపం మారలా, ట్రెండ్ మార్చింది అంతే. సో మనం జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తతో కూడిన జీవితం ఉండాలి. మనము లోపల స్థితికి భిన్నంగా, అంటే వేషధారణ నటనతో కూడి ప్రార్థన చేయకూడదు. ఎప్పుడు కూడా లోపల ఏదో ఉన్నాం బయటకు అలాగే ఉండాలి. ఎందుకంటే యేసు ప్రభువు ఒకటే రీతిలో ఉన్నాడు, మార్పు చెందలైన. నిన్న నేడు ఒకే రీతిలో ఉన్నాడు. ప్రార్థన చేసే మనం వేషధారుల వల్ల ప్రార్థన చేయకూడదు. వేషధారులు అనగా ఎలా ఉంటారంటే లోపల తనలో లేని వ్యక్తి ఉన్నట్టుగా ప్రార్థన చేస్తారు. అంటే పరిశుద్ధత ఉండదు కానీ పరిశుద్ధత ఉన్నట్టుగా ప్రార్థన జీవితం ఉంటుంది. రెండోదిగా చూస్తున్నట్టయితే తన లోపల స్థితిలో భిన్నత్వం కలిగి ప్రార్థన చేసేవాడు ఉంటాడు. అంటే దానికి ఆపోజిట్ చేస్తాడు. నువ్వు లోపల అది కాదు నీకు ఉంది, కానీ బయటకైతే ప్రభా నువ్వు ఎంత పరిశుద్ధుడివో, నన్ను ఎంత కాపాడుతున్నావో, నన్ను కూడా పరిశుద్ధుడిగా ఉంచావంటావు. కానీ లోపల అది లేదు మనకి. ఆపోజిట్ భిన్నత్వంగా ప్రార్థన చేస్తాం, అది దేవుడు ఇష్టపడ్డాడు. అంటే లోపల శూన్యం, బయటికి బహిరంగంగా ఎంత బాగుందో, ఎంత గంభీరంగా ఉందో. లోపలికి వెళ్ళి చూస్తే
ఏముండదు. అదే ప్రార్థన జీవితం క్రైస్తవులు ఉన్న నేటి దినాల్లో. అట్లానే అందరికి ఉందని నేను అంటలా. ఒకవేళ మన జీవితాలు అలా ఉంటే ప్రభు మాట్లాడుతుంటే సరిదిద్దుకోవాలి. ఇది రెండో కోణం. మూడో విషయాన్ని చూద్దామండి. దేవుని వాక్యాన్ని చూసినట్టు మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. సో వేషధారుల యొక్క ప్రార్థన, వేషధారులు అంటే మూడవ కోణం వ్యాఖ్యానంలో రాయబడుతూ వచ్చింది, దేవునితో సంభాషించడం కాదు. వేషధారణ అంటే ఏంటండి? దేవునితో సంభాషించడం కాదు. మరి ఎవరితో సంభాషిస్తాం? నేను ఇంతకుముందు చెప్పాను. అసలు మందిరంలో కూర్చున్న నీకు ఫోన్తో సంబంధం ఏంటి? నువ్వు మందిరానికి ఎందుకు వచ్చావు? నీవైనా నేనైనా? దేవునితో మాట్లాడటానికి, మన సమస్యలు, మన బాధలు, మన అక్కర్లు దేవునికి చెప్పుకోవడానికి మందిరానికి వచ్చాం. మందిరానికి దేవునికి మన అక్కర్లు చెప్పుకోవడానికి వచ్చినప్పుడు దీంతో మన సంబంధం ఏంటి? సంబంధం లేదు కదా. కానీ మనం చేసే పని ఏంటి మందిరంలో? దీంతోనే ఎక్కువ పని ఉండేది. దేవునితో అంటే కూడా, దేవునితో అంటే కూడా దీంతోనే ఎక్కువ పని. ఓ రోజు తిమోతి అంకులు ఒక చోటకు వాక్యం చెప్పడానికి వెళ్తే ఒక వ్యక్తి బైబిల్లో, ఒక పాస్టర్ గారు, మరి వేరే ఆయన కాదు, ఓ పాస్టర్ గారు బైబిల్ తీసుకురాకుండా ఫోన్ తీసుకొచ్చాడట. తీసుకొచ్చి వాక్యం చెప్పడానికి తిమోతి అంకులు స్టార్ట్ చేయకముందు అడిగాడంట, అయ్యా నీ బైబిల్ ఏదంటే, ఫోన్లో బైబిల్ ఉందండి పాస్టర్ గారు అన్నాడట. బైబిల్ పళ్ళలో పాడదాం అన్నాడు. ఎట పాడతారు బైబిల్ పలవే? ఇది ఎత్తి పాడలేక ఫోన్ ఎత్తి బైబిల్ పట్టణం, బైబిల్ పట్టింప శ్రేష్ఠ గ్రంథం తీసేసేసే బైబిల్ గ్రంథం అని చెప్పి పాడాలి మనం. ఏ బైబిల్ గ్రంథం? ఫోనే మా బైబిల్ గ్రంథం అని పాడాలి. తిమోతిగా చెబుతూ వచ్చాడు. సిగ్గుసేట అది. సిగ్గే ఇట్లా అవమానం పట్ల నువ్వు పాస్టర్ గారివి, ఎన్నో సంవత్సరాల నుంచి విశ్వాసం, దేవుని బిడ్డగా ఉండి పాస్టర్ గారు, సిగ్గేట్లా నీకు? దేవుని బిడ్డవై ఉండి దేవుని సన్నిధిలోకి వచ్చి నువ్వు పాటల పుస్తకం లేదు, బైబుల్ లేదు, రాసుకునే బుక్ లేదు, పెన్ లేదు, ఎట్లా వచ్చావు? సిగ్గుతో తలంచుకున్నాడు. ఈ రోజుల్లో అంటే నా సామాను ఇప్పుడే చదివేస్తాం, రేపటి దాకా అవసరంలా. నేర్చుకోవాలి, అనుభవాలు నేర్చుకుంటేనే జీవితం, లేత లేదు. వేషధారుల వల్ల ప్రార్థన చేద్దని ఎందుకన్నారంటే, వేషధారులు అంటే ఎలాంటి వారంటే, మూడవ కోణం, దేవునితో సంభాషించరంటాడు. దేవునితో సంభాషణ లేకపోతే ఇంకెవరితో ఉండేది చెప్పండి? ఇప్పుడు చెబుతా చూడండి ఎవరితో ఉండిద్దో. ఆదికాండం 3వ అధ్యాయంలో మనకు సుపరిచయమైనటువంటి లేఖన భాగాలే మనకందరూ తెలిసినాయి. బైబిల్ తీయొద్దు, అందరూ తెలిసినాయి. ఏంటి? ఆదాము ఎవరితో సహవాసం కలిగి ఉంటాడండి? మీరు గమనించలేదు? ప్రతి సాయంకాల సమయంలో ఏదో సమయంలో దేవుడు ఆదాముతో మాట్లాడడానికి రాని, లేదా దేవుడు ఆదాముతో మాట్లాడేటప్పుడు ఆదాము ఏం చేస్తాడు? దేవునితో మాట్లాడతాడు. అది వారిద్దరి మధ్యలో ఉండే సహవాసం. కానీ ఇప్పుడు అవ్వ ఎవరితో సహవాసం కలిగి ఉంటుంది? సాతానుతో సహవాసం. దేవుని ధనవాకండి, సాతానుతో సహవాసం కలిగి. ఇప్పుడు సాతాను రాబట్టేగా డైరెక్ట్ ఆదాము దగ్గరికి ఎందుకు వెళ్ళలేదు? ఈయన దేవునితో సహవాసం కలిగి ఉంటాడు. ఈయన పట్టుకున్న మన పనులన్నీ కూడా విఫలం అయిపోతాయి. ఎవరి దగ్గరికి వెళ్ళింది? అవ్వ దగ్గరికి వెళ్ళింది. అవ్వనేం పట్టుకుంది? అక్క ఇది నిజమేనా? ఏ నిజం? ఇది నిజమేనా? దేవుడి తోటల ఫలాలు ఏదైనా తినొద్దన్నాడా? డైరెక్ట్గా అడగొచ్చు. కానీ బుద్ధి మారిపోతే ఏమని? అమ్మాయి ఈ పండు దేవుడు తినొద్దన్నాడా అని అడగొచ్చు కదా. లేదా ఇది తింటే మీరు పాపలు పడతారని అనవచ్చు కదా. ఆహా, దేవుడు చెప్పాడా? ఇది తినొద్దన్నాడా? ఇది చేయొద్దన్నాడా? ఈ లోపు అక్క ఏం చేసింది? ఆమె చెప్పే మాటలు జుంటి తేనె ధరల కంటే తీగా ఉండే కాబట్టి, అవునమ్మా నిజమే దేవుడు చేయొద్దన్నాడు. ఓ పిచ్చిదానే, నువ్వు నిజంగా నేను చెప్పేది నువ్వు. ఏంటి అక్క? ఏం లేదు. నువ్వు ఆ పండు తింటే దేవదూతల వలె మీరు ఉంటారు. ఎవరి వలె? పిచ్చి భ్రమ. నేను దీని గురించి సబ్జెక్ట్ చెప్పా, దయానంద నగర్లో సబ్జెక్ట్ వర్తమానం చెప్పా. అసలు మనల్ని ఎవరిలాగా సృష్టించాడండి దేవుడు? తన స్వరూపంలో సృష్టించాడు. మనం దేవదూతల వలె ఎందుకు ఉండాలా? మనం ఎవరి స్వరూపంలో ఉండాం? దేవుని స్వరూపంలో. మనకు దేవదూతలాగా ఉండాల్సినంత అవసరం ఏంటి? దేవుని కంటే దేవదూతలు గొప్పయా? కాదే. అసలు దేవదూతలు చేసే పని ఏంటి తెలుసా? మత్తయి సువార్త 4వ అధ్యాయం చూసినట్టు యేసు ప్రభువారికి పరిచయం చేసినాయి. ఎవరికండి? యేసుక్రీస్తు ప్రభువారికి పరిచయం చేసినాయి. దేవదూతలు చేసే పని ఏంటి? పరిచయం చేయటం. మనకు పరిచయం చేయటం దేవదూతల పని. అందుకేగా ఏలియా సొమ్మసిల్లిపోయినప్పుడు ఏలియాకు ఆహారం పెట్టింది, ఏలియాని బలపరిచింది, ఏలియాకు పరిచయం చేసింది ఎవరు? దేవదూతలు కదా. దేవదూతలు ఎవరికి పరిచయం చేస్తున్నారు? మనకు పరిచయం చేస్తున్నారు. మనం ఎలా ఉండం? దేవుని స్వరూపంలో ఉండం. అవునండి. ఇప్పుడు ఏం వచ్చి ఏం చెప్పిద్ది? ఇది నిజమా? మీ కన్నులు తెరవబడతాయి, మీరు దేవదూతల వలె ఉంటారు. నువ్వు దేవుని స్వరూపంలో ఉండవు, దేవదూతల వలె ఉండవు. నువ్వు దేవుని స్వరూపం, నీకు దేవదూతలు పరిచయం చేయాలి. కానీ ఆ వచ్చి ఏం చెబుతుంది? నువ్వు దేవదూతల వలె ఉంటావు అనేదానికి ఏమో నిజంగా నమ్మేసేసి యథార్థమేనని చెప్పి తినకూడని పని తింది. నష్టపోయింది. ఆమె సహవాసం ఎవరితో ఉంది?
సాతానుతో ఉంది. అంటే వేషధారణతో కూడిన ప్రార్థన జీవితం కలిగిన వారు ఎలా ఉంటారంటే దేవునితో సహవాసం కాదు, వాళ్ళు దేవునితో సహవాసం ఉండరు. మరి ఎవరితో ఉంటారు? దేవుడా దెయ్యమా రెండే ఉండి. ప్రపంచంలో ఎక్కడైనా దేవుడు కానీ దెయ్యం కానీ మరొకటి ఉండదు కదా. ఇప్పుడు ఎవరితో సహవాసం ఉంది? సాతానుతో సహవాసం. అంటే వేషధారణతో ప్రార్థన చేసే ప్రతి ఒక్కరూ సాతానుతో సహవాసం కలిగిన అనుబంధం ఉండట్టే. సో అలాంటి అనుభవం కలిగి మనం ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకంటాడని? మనకు సాతానుడు స్నేహితుడు అయి ఉంటే వారితో స్నేహం చేసి మనం వచ్చి మందిరంలోకి వచ్చి ప్రభా నా కుటుంబ సమస్యలు ఇవి ఉండే, బాధలు ఉండే, నా అక్కర తెచ్చి ప్రభా మందిరానికి ఏది కావచ్చు అది ప్రభు అంటే వింటాడా? మన సహవాసం ఎవరితో ఉంది? సాతానుతో, దేవునితో కాదు కదా. సో వేషధారణతో కూడిన ప్రార్థన చేసేవారు ఎలాంటి వారంటే మొట్టమొదటిగా తనలో లేని వ్యక్తి ఉన్నట్టుగా ప్రార్థన చేస్తారు. రెండు తనలో ఉన్న స్థితికి భిన్నత్వం కలిగి అంటే బయటికి వేరే రీతిలో నటనతో ప్రార్థన చేస్తారు. అది లోపల ఏముండదు, శూన్యం, బయటికి బహిరంగ ఉన్నట్టు ఉంటాం. 3 వేషధారణతో కూడిన ప్రార్థన జీవితం కలిగిన వారంటే దేవునితో సహవాసం ఉండదు. వారు చేసే ప్రార్థన సాతానుతో సహవాసమే. దేవుని మందిరానికి వస్తాం, దేవునితో ప్రార్థన చేస్తాం, కానీ దేవునితో సహవాసంతో కూడింది కాదు అది. వేషధారణతో కూడిన ప్రార్థన అంటే అది దేవునితో సహవాసం కాదు, సాతానుతో సహవాసంతో కూడిన ప్రార్థన. అందుకే మనం ఉన్నట్టు మనం ఎలాంటి వారు అంటే పరిశుద్ధులు అంటే అర్థం ఏంటి? తెల్లని వస్త్రం లాంటి వారు. మనం ఎలాంటి వారు అంటే తెల్లని వస్త్రం. ఇంకో మాట చెప్పాలంటే మనం ఎలాంటి వారు అంటే అద్దం లాంటి వారు. అద్దం ఏం చేసేది? ఉన్నట్టు బయటకు చూపించేది తప్ప లేనిది కనపరిచిద్దా? ఇప్పుడు మా రెండో పాప ఎప్పుడన్నా బయటకు వెళ్ళినప్పుడు వీడియో కాల్ చేసేది. వీడియో కాల్ చేస్తే దాంట్లో ఏం చేసేదంటే తలకు టోపీ పెట్టేది. ఓ బాలు టోపీకి ఉన్నట్టు కనపడేది, ముక్కుకి ఏదో ఉన్నట్టు కనపడేది, పెదాలకి ఏదో ఉన్నట్టు కనపడేది. అంటే ఫోన్లోనే ఎన్ని వచ్చాయి అక్కడ పెట్టుకోవచ్చు అంట మన వీడియో కాల్లో కూడా. అది మనం మాట్లాడేది వేరు, అది వేషధారణ వేరు. అంటే ఉన్నది వేరు, చూపించేది వేరు. కానీ అర్థం ఎలాంటిదంటే ఉన్నట్టు చూపించేది. ఒక క్రైస్తవుడు వేషధారణతో ఎప్పుడూ ప్రార్థన చేయదు. అది చేసిన ప్రభువుకు మహిమార్థమైంది కాదు. ఆయన మొదటే చెప్పాడు అలా చేయొద్దని. ఆయన చేయొద్దన్న పని చేస్తే ఆజ్ఞాతికరమైన పాపంలో వచ్చే జీతం మరణం. వేషధారణతో కాదు. మనం ఏది ఉన్నామో, ఒకవేళ మన అబద్ధికులం అయితే ప్రభా నేను అబద్ధికుని, వ్యభిచారం అయితే వ్యభిచారిని, ప్రభా నేను మోసగాని అయితే మోసగాని, ప్రభా నేను పాపాత్ముని అంటే పాపాత్ముని ఒప్పుకోవడమే. అదే నిజమైన ప్రార్థన. 2 వ్యక్తులు దేవాలయానికి ఎక్కిపోతున్నప్పుడు ఒకడు అన్నాడు నేను అలాంటి వాడిని కాదు, ఇలాంటి వాడిని కాదు, నేను ఇవ్వాల్సిన ఇస్తా, చేయాల్సిన చేస్తాను అంటున్నాడు. మరొకడు ఏమన్నాడు? ప్రభా ఆయన అన్నట్టే నేను పాపాత్ముని, నీ మందిరం ఎదుటి తలెత్తడానికి కూడా నేను యోగ్యుని కాదన్నాడు. ఎవరు ప్రార్థన విన్నాడు? ఎందుకు విన్నాడండి? ఎందుకు విన్నాడంటే అతని ప్రార్థన దేవునితో సహవాసం ఉంది. సాతానుతో ఇతరులకు మెప్పు, ఘనత, గర్వం వచ్చేసింది. అందుకేమైంది? సాతానుతో సహవాసం ఉన్నట్టు కనపడింది. ప్రియులారా, మన ప్రార్థన దేవునితో సహవాసం ఉండాలి. అది వేషధారణ కాదు. అంటే దేవునితో సహవాసం అంటే ఎక్కడే కాదండి, ఏదో మందిరంలోకి వచ్చి ప్రార్థన చేయడం ఎక్కడే కాదు, ఇంటికాడ కూడా దేవునితోనే సహవాసం ఉండాలి మన ప్రార్థన. అదే నిజమైన ప్రార్థన చేయడం. అలా ఉండి ప్రార్థన చేస్తేనే ప్రార్థన వింటాడు దేవుడు. వేషధారణతో ఇంటికాడ ప్రార్థన చేయం, వాక్యం చదవం, బైబిల్ చదవం, ప్రార్థన అసలు చేయం, మోకాళ్ళే ఉంచాం, ప్రార్థనే రాదు, ఏదో చేసిన అడపదడప చేయాలి ఈ రోజని చేస్తాం. మరి అలాంటి ప్రార్థనకు దేవుడు ప్రతిఫలము ఇవ్వడు. యథార్థమైన ప్రార్థనే దేవుడు వింటాడు. మనం ఎలా ఉండామో అలా ప్రార్థన చేయాలి. మనలో ఏది రూపం ఉందో అది ఒప్పుకుంటేనే ఆ ప్రార్థనే దేవుడు వింటాడు తప్ప మనలో రూపాలు పెట్టుకుని నేను మంచోడు ప్రభు అన్నట్టుగా మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన వినడు. ఇక దేని కొరకు ప్రార్థన చేసినా వినడు. ఇది 3. సమయం అయిపోయింది, ముగిస్తారండి. 4వ మాట మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండద్దు. సో వేషధారులు అంటే ఎలా ఉంటారంటే ఇప్పటికి 3 విషయాలు చెప్పండి. వ్యాఖ్యానంలో రాయబడుతూ వచ్చింది. వేషధారులు అనగా అసలు ఎలా ఉంటారన్నది చూసి నేను చెక్ చేశాను. దాంట్లో 4వ కోణం వేషధారులు అంటే ఎలా ఉంటారంటే వారి జీవితంలో ప్రజల మెప్పు పొందేలాగా ప్రార్థన చేస్తారట. దేని కొరకండి? ప్రజల మెప్పు పొందడం కోసం ప్రార్థన, దేవుని మెప్పు కోసం కాదు. దేనికోసం కాదండి? దేవుని మెప్పు కోసం ఉండదు, ప్రజల మెప్పు కోసం ప్రార్థన. వారిలో కొంతమంది ప్రార్థన చేసిన వారు బైబిల్లో ఉండాలి. ఎవరు ప్రజల మెప్పు కోసం ప్రార్థన చేసిన వారంటే ఇప్పుడు బయలుదేవతలకు ఆరాధన చేసిన వారు ఉండాలి. వాళ్ళు ప్రార్థించిన ఆరాధన చేయాలి. ఎవరు మెప్పు కోసం చేస్తున్నారు? ఓ పక్కన ఇశ్రాయేలు ప్రజల మెప్పు కోసం, రెండోదిగా చూసినట్లయితే యెజెబెలు యొక్క మెప్పు కోసం. దేవుని మెప్పు కోసం వాళ్ళు ప్రార్థన చేయట్లా. దేవుని మెప్పు కోసం ప్రార్థన చేసిన వారు ఎంతమంది ఉంటారు అక్కడ అంటే ఒకే ఒకడు ఉంటాడు.
దాదాపు అక్కడ ఎంతమంది ప్రవక్తలు ఉంటారు చెప్పండి? రాంగ్ ఆన్సర్. ఇంకా కరెక్ట్గా చెప్పండి మళ్ళీ. కాదు మరలా చెప్పండి. ఇప్పుడు అక్కడ ఆ సన్నివేశంలో మీరు ఎంత తెలుసుకుంటున్నారన్నది అర్థమైంది. ఎంతమంది ఉంటారండి? 400 ఎంతమంది చెప్పండి, పర్లేదు చెప్పండి. అబద్ధమో నిజమో అంటే అబద్ధం కాదు, సారీ, మీకు తెలుసో తెలియదో ఏదో ఒకటి చెప్పేసండి. ఎంతమంది ఉంటారు? 4 చెప్పండి అమ్మా. ఎంతమంది ఉంటారు తెలీదా? చెప్పండి, ఇంకా చెప్పండి. సరే, ఎన్నో అధ్యాయంలో జరిగింది అదన్నా తెలుసా మీకు? మొదటి 18 చెప్పాక ఎన్నో వచ్చును? సరే చూడండి, 18, 19 వచ్చినాం. ఇక్కడికి బాగా గమనించండి. మీరు చెప్పింది ఎంతమంది అండి? 400, 450. ఇప్పుడు చదవండి ఎంతమంది ఉంటారు అక్కడ చూడండి. 18 వచ్చినాం, 19 వచ్చినాం. 19 చదవండి. అయితే ఎవరన్నా చదవండి. అయితే ఇప్పుడు ఇశ్రాయేలు వారు అందరినీ యెజెబెలు పోషించుచున్న ఇప్పుడు అక్కడ ఎంతమంది ప్రవక్తలు ఉన్నట్టు చెప్పాలి మీరే. మరి 450 అన్నారు. అందుకే వాక్యం సరిగ్గా చదవాలి. అంటే మీరు కరెక్ట్గా చదవట్లేదని నాకు అర్థమైపోయింది. ఎంతమంది ఉన్నారండి అక్కడ? బయలుదేవత మొత్తం ఎంతమంది ఉన్నారని నేను అడిగా అక్కడ. 450. తర్వాత నేను అందుకే అడిగింది, ఒక్కడే ఒక పక్కన ఉన్నాడు, మిగతా ఎంతమంది ప్రవక్తలు ఉన్నారని. ఎంతండి? 850 మంది ఒక పక్కన ఉంటే ఒక్కడే ఒక పక్కన నిలబడ్డాడు. చూడండి ఎంత భయంకరమైన పరిస్థితితో. ఒక్కడు గెలుస్తాడా? 800 మంది గెలుస్తారా? 450 ఉంటారు అక్కడ వేరుగా. వాళ్ళు గెలుస్తారు, ఈయనొక్కడే గెలుస్తాడా? యాక్చువల్లీ 450 మందే కలవాలి. మరి ఎందుకు ఓడిపోయారు? వారి ప్రార్థన నిజంగా దేవుని వైపు లేదు. వారి ప్రార్థన దేవుని వైపు కాదు. వారి ప్రార్థన ఎవరి వైపు ఉందండి? సాతాను వైపు. అందుకే వారిలో విజయం పొందలా. ఒక్కడు ప్రార్థన చేస్తే విజయం ఎందుకు వచ్చింది? 450 మంది, ఇంకొక 400 మంది ఉంటారు. సరే, ఈ 450 మంది ప్రార్థన చేస్తే ఎందుకు విజయం రాలా? ఒక్కడ ప్రార్థన చేస్తే ఎందుకు విజయం వచ్చిందంటే ఒక్కడ వేషధారణతో ప్రార్థన చేయలా. అతడు ఉన్నదన్నట్టు ప్రార్థన చేశాడు. కానీ అంటే మనుషులు మెప్పు కొరకు కాదు, దేవుని కొరకు ప్రార్థన చేశాడు. కానీ అక్కడున్న 450 మంది, వారితో ఇంకో 400 మంది ఉంటారు. సరే, వాళ్ళు ప్రార్థన చేశారు లేదా సెకండ్ ఆప్షన్. కానీ వీళ్ళు ప్రార్థన చేసిన కారణం యెజెబెలు మెప్పు కొరకు, దేవుని మెప్పు కొరకు కాదు. ఏమేడ చంపిద్దో, మేము ప్రార్థన చేస్తే అగ్ని దిగి వస్తే మాకు ఏదన్నా ఇచ్చిద్దామోనని మనుషులు మెప్పు కొరకు ప్రార్థన చేస్తారు తప్ప దేవుని మెప్పు కొరకు కాదు. అందుకే వారి ప్రార్థన వినలా. ఇప్పుడు అర్థమైందండి. మనం మనుషులు మెప్పు కొరకు ప్రార్థన చేస్తే దేవుడు ప్రార్థన వింటాడా? లేదు. వింటాడా? పొరపాటుని కూడా వినడో. నాకు తెలిసిన బైబిల్ అయితే వినలా. మీకు తెలిసిన బైబిల్ వింటాడేమో నాకు తెలియదు. ఎందుకంటే బైబిల్ ప్రకారం అయితే వేషధారణతో ప్రార్థన చేస్తే, మనుషులు మెప్పు కొరకు ప్రార్థన చేస్తే దేవుడు వినడు. మనం ఎప్పుడూ కూడా మనుషులు మెప్పు కొరకు కాదు. కొంతమంది ప్రార్థన చేస్తారు, అసలు ప్రార్థన చేసేటప్పుడు అర్థమైపోయింది. కానీ ప్రార్థన చేస్తాం ఎట్టగొట్ట లాక్కెళ్ళాలి, ఏదో ఒకటి లాక్కెళ్ళి ముగింపు ఇవ్వాలన్నట్టుగా ప్రార్థన చేస్తాం. అర్థమైపోయేది మనం ఎట్లా ప్రార్థన చేస్తున్నాం. డైలీ కంటిన్యూషన్గా ప్రభుత్వ సావాసం కలిగి ప్రార్థన చేసే వాళ్ళ ప్రార్థన వేరుగుంటుంది. ఎట్టగొట్ట ఈరోజు ప్రజల మధ్యలో నేను ప్రార్థన చేశాను అనిపించుకోవాలని ప్రార్థన చేసేవారు ప్రార్థన వేరుగుంటుంది. రెండింటికి డిఫరెంట్ ఉండేది. యథాస్థితిగా డైలీ ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తుంటే వీళ్ళు నిజంగానే ప్రార్థన చేశారు, ఆమెను అనాలనిపించింది. ఏదో ఫోర్స్గా ఎట్టగొట్ట లాక్కెళ్ళాలి అన్నట్టుగా ప్రార్థన చేసేవాడు ప్రార్థన చేస్తే ఏదో ప్రార్థన చేసాడు, ఏం చేశాడో ఆమెను అనాలా అన్నట్టుకుండేది. పిల్లారా, మన ప్రార్థన ప్రాముఖ్యత. ప్రార్థన మనుషుల మెప్పు కోసం మనం ఎప్పుడూ చేయవాలి. మనం ఏ పని చేసినాను ఎవరు మెప్పు ఉండాలండి? మనం ప్రతి పని చేసినదంతయు దేవుని మెప్పు కొరకు చేయాలి, మనుషుల మెప్పు కొరకు కాదు. మనుషుల మెప్పు కొరకు ఎప్పుడూ చేయకూడదు. అది మనుషుల మెప్పు కొరకు చేస్తే మన నష్టం తప్పక మనకు మేలు ఉండదు. వేషధారుల ప్రార్థన అంటే ఇది. మనుషులు మెప్పు కొరకు చేస్తారు కదండి, కానీ దేవుని మహిమ కొరకు ప్రార్థన చేయాలి, దేవుని ఘనత కొరకు చేయాలి.
సో ఇన్ని దినాల్లో ఎప్పుడోకప్పుడు మనం మనుషులు మెప్పు కొరకు ప్రార్థన చేస్తే క్షమాపణ అడిగి ఈ రోజు నుంచి అయిన ప్రభువా నా ప్రార్థనలో నిన్ను మెప్పించాలా, నిన్ను గణపరిచే ప్రార్థన జీవితం నాకు ఇమ్మని మనం ప్రార్థన చేయాలి. ఇది 4. 5వ మాట చూద్దామా రండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 5వ వచనం. మరియు మీరు ప్రార్థన చేయనప్పుడు వేషధారుల వలె ఉండొద్దు. వేషధారుల వలె ఉండొద్దు. మీరు ప్రార్థన చేసినప్పుడు ఎలా చేయకూడదండి? వేషధారుల వలె చేయొద్దు అంటున్నాడు. వేషధారుల వలె ప్రార్థన చేయదు. యేసుక్రీస్తు ప్రభువు అనగా ఆయన నేర్పిన ప్రార్థనలు మొట్టమొదటిగా ఎలాంటి ప్రార్థన నేర్పాడు? వేషధారుల వలె ఉండొద్దు, యథార్థ హృదయుల వలె యథార్థవంతులు ఉండాలని నేర్పుతున్నాడు. వేషధారులు అంటే ఎలా ఉంటారు, వాళ్ళు ఎలా ప్రార్థన చేశారో వచ్చే వారం చూద్దాం. ఇప్పుడు వేషధారులు అంటే ఎలా ఉంటారు? మొట్టమొదటిగా వేషధారులు అంటే ఎలా ఉంటారు? ఏంటక్క చెప్పండి, మీరు చెప్పండి. వేషధారులు అంటే ఎలా ఉంటారు? మొట్టమొదటిగా అమ్మా ఇట్లా క్వశ్చన్లు అడుగుతున్నాడని వచ్చేవారం రాకుండా ఉండవాకండి. మీరు ఇంప్రూవ్ అవ్వడానికి ఇవన్నీ అడిగేది, మీరు అభివృద్ధి పొందటానికే తప్పక మేము వెళ్తే ముందర కూర్చున్నాం మమ్మల్ని క్వశ్చన్లు అడుగుతున్నాడు మానేశారు అనుకోండి, మేము ఇప్పుడు అశోక్ అనుకో అన్నోళ్ళకి ఫోన్ చేయాల్సి వచ్చేది, ఎందుకు రావట్లేదు అన్నట్టు కాదు. మీరు ఇంప్రూవ్ అవ్వాలి. ఈ క్వశ్చన్లు నేను నసాపులు అడిగేసరికి కొంతమంది వర్తమానికులు కూడా సిద్ధపడిపోయారు. మేము వర్తమానం చెప్పాలని కాదు, మీరు నిలబడి వర్తమానం చెప్పాలి, మాకు అది కావాల్సింది. మేము కొంతకాలం ఉండి మీరు ఎలా ఉండాలో నేర్పించి వెళ్ళేవాళ్ళమే. మేము వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలో నేర్చుకోవాలి ఈ టైం నుంచి. కాబట్టి మొట్టమొదటిగా వేషధారుల వలె ప్రార్థన చేయొద్దన్నాడు. అసలు వేషధారులు అంటే ఎలా ఉంటారు? మొట్టమొదటిగా లేని వ్యక్తి ఉన్నలాగా ప్రార్థన చేస్తాడు. తనలో పరిశుద్ధత ఉంటుంది కానీ ఉన్నట్టు ప్రార్థన చేస్తాడు. ఆయన అలాంటి వ్యక్తి కాదు కానీ ఉన్నట్టుగా. 2, తన లోపల స్థితికి భిన్నముగా ఉండి ప్రార్థన చేస్తాడు. అంటే ఒక మాట చెప్పాలంటే నటనతో కూడిన విధానంలో. ఇంకా చెప్పాలంటే లోపల శూన్యం బయట బహిరంగ ఉన్నట్టు ప్రార్థన చేస్తాడు. 3వదిగా వేషధారుల వల్ల ప్రార్థన చేయదు. వేషధారులు అంటే ఎలా ఉంటారంటే 3వదిగా దేవునితో సావాసం ఉండదు, సాతానుతో సావాసం కలిగి ప్రార్థిస్తారు. 4 వేషధారులు అంటే ప్రజల మెప్పు కోసం, ప్రజలకు కనపడాలని మెప్పు కోసం ప్రార్థన చేస్తారు తప్పగా దేవుని మెప్పు కోసం కాదు. 5వదిగా వేషధారుల వల్ల ప్రార్థన చేయదు. వేషధారుల వల్ల అంటే వేషధారులు అంటే దేవుని కంటే మనుషులు ఆకట్టుకునేలాగా ప్రార్థన చేస్తారంట. వేషధారులు అంటే అర్థం ఏంటండి? ఇది వ్యాఖ్యానంలో స్పష్టంగా ఉంది. వేషధారులు అంటే ఎలా ఉంటారండి? దేవుణ్ణి ఆకట్టుకోవడానికి కాదు, మనుషుల్ని ఆకట్టుకోవడానికి ప్రార్థన చేస్తారంట. అందుకే వారి ఫలాలు ఎక్కడ పొంది ఉంటారు? వీధుల్లోనే పొంది ఉంటారంట. ప్రభు దగ్గర పొందడు. అందుకంటే ప్రకటన 22:12 నాకు ఇష్టమైన వాక్యం బైబిల్లో, వాని క్రియ చొప్పున ప్రతి వారికి ఇచ్చడానికి నేను సిద్ధపరిచిన జీతం నా యుద్ధం అన్నాడు. ఏమన్నాడండి? జీతం నా యుద్ధం ఉందన్నాడు. ఆయన దగ్గర జీతం పొందుకోవట్లా. వీళ్ళు ఎక్కడ పొందుకుంటున్నారు? భూమి మీద పొందుకుంటున్నారు. భూమి మీద వారి జీతం అంతా భూమి మీదే, నలుమూలలను పొందుకుంటున్నారు. వేషధారులు ప్రార్థన చేయొద్దు అన్నాడు. వేషధారులు అంటే 5వ కోణం, మనుషుల్ని ఏం చేస్తారండి? దేవుని కంటే మనుషుల్ని ఆకట్టుకునే ప్రయత్నం చేస్తారంట ప్రార్థనలో. దేవుని ఆకట్టుకోవటం ఉండదు. ఇప్పుడు చూడండి, చాలామంది బైబిల్లో ప్రార్థన చేశారు, వారు ప్రభువుని ఆకట్టుకున్నారే తప్ప ప్రభు వారి దగ్గర నుంచి దూరంగా వెళ్ళిపోవాలి. ప్రభువుని ఆకట్టుకున్నారంటే ప్రభువుని కలిగి ఉంటారు, ప్రభువుని పొందుకుంటూ వచ్చే ప్రభా నువ్వు నాకు కావాలి అంటే ఒక్క మాటలో చెప్పాలంటే వారి ప్రార్థనతో ప్రభు మనసు వారి వైపు తిరిగిపోయింది. వారిలో ఒక వ్యక్తి ఎవరో తెలుసా అండి? హిజ్కియా. మరణకరమైన రోగంతో ఉండి, అయ్యా యెషయా ప్రవక్త వచ్చి నువ్వు చనిపోబోతున్నావు, కొన్ని దినాల్లో నీ చాప్టర్ క్లోజ్ అయిపోయింది, ఇల్లు చక్కబెట్టుకోమనగానే గోడ తట్టు తిరిగి కన్నీరు కాచాడు. ప్రభుని ఆకర్షించుకున్నాడు తన కన్నీటి ద్వారా. ప్రభా ఇప్పటి వరకు లోకాన్ని ఆకర్షించుకున్నాను, మనుషుల్ని ఆకర్షించుకున్నాను, యుద్ధాలు బలాలు బట్టి మనుషులు ఆయుధాలు బట్టి ఆకర్షించుకున్నా, ఇప్పుడు నిన్ను ఆకర్షించుకోవాలి. తన కన్నీటితో ప్రభుని ఆకర్షించాడు. ఒక్కసారిగా 15 సంవత్సరాల ఆయుష్ని పొందాడు. ఇది మనుషులు ఆకర్షించడానికి చేసిన ప్రార్థన కాదు, ప్రభువుని ఆకర్షించడానికి. వేషధారంతో చేయలే వేషధారుల ప్రార్థన, మనుషుల్ని ఆకర్షించడానికి. ఇంకా చూసినట్లయితే కుష్ఠరోగులు అన్నారు, దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించు, అది ప్రార్థనే. కానీ ఆ ప్రార్థన వారి కుష్ఠరోగం పోవటానికి ప్రభుని ఆకర్షించుకున్నారు తప్పగా వారి స్వార్థం కోసం కాదు, మనుషుల మెప్పు కోసం కాదు. దావీదు కుమారుడు కరుణించమని ఎందుకు ప్రార్థించారంటే వారిలో ఉన్న కుష్ఠరోగం నుండి వారు విడుదల పొందడానికి ప్రభు మనసును వారి మీదకి ఆకర్షించేలాగా చేశారు. ప్రభు దృష్టి వారి మీదకి వెళ్ళేలాగా ఆకర్షించుకున్నారు. ఆకర్షించడం అంటే మన స్వరం, మన కన్నీరు, మన ప్రార్థన, మన విజ్ఞాపన, మన మొర ప్రభువుని ఆకర్షించుకునేలాగా ఉండాలి.
ప్రభు మన వైపు చూసేటట్టు, ప్రభు మన ప్రార్థన వినేటట్టు, ప్రభు మనసు మన వైపు ఉండేటట్టు ఆకర్షించాలి. కానీ మనం ప్రార్థన చేస్తే, అబ్బా అక్క ఈరోజు ఎంత ప్రార్థన చేసావు అక్క, అన్న ఈ రోజు నువ్వు ప్రార్థన చేస్తే నా హృదయం కరిగిపోయింది. నీది ఎందుకు కరగాలి? నీ హృదయం కరిగితే ఎవరికి లాభం? నీది నాది హృదయం కరిగితే ఎవరికి లాభం? దేవుని తట్టు మన హృదయం కలగాలి. దేవుడు మనల్ని బట్టి ఆయన హృదయం చలించిపోవాలి, లేదా ఆయన మనసు కరిగిపోయి ఉండాలి. కానీ మనం ప్రార్థన చేస్తే పక్కనోడు హృదయం కరిగితే మనకేం లాభం? ప్రయోజనం లేదు కదా. ఈరోజు నీ ప్రార్థన వింటే ఎప్పుడూ వినట్టుగా ప్రార్థన. అందుకే మనం చేసే ప్రార్థన వాళ్ళు విన్నారు కాబట్టి దేవుడు ఎంటలా. అట్లా కాదు ప్రియులారా. అంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళకి ఇంపుగా ఉండకూడదు, దేవునికి ఇష్టంగా ఉండాలి. ప్రార్థన చేయి, ప్రభా నేను అబద్ధికుడిని ప్రార్థన చేయి, నేను దొంగనని ప్రార్థన చేయి, నేను పాపాత్ముని ప్రభాని నీవైనా నేనని ప్రార్థన చేయి. ఇక్కడ ఎవరికైనా ఇష్టంగా ఉంటామా? ఎవరికి ఇష్టం ఉండవు. కానీ దేవునికి ఇష్టంగా ఉంటాం, దేవునికి ఇష్టంగా ఉంటాం. ఒకసారి ప్రార్థన చేసి చూడండి. ప్రభా నేను అబద్ధం ఆడాను, నేను మోసం చేశాను, నేను మందిరంలో ఉంటే అబద్ధాలు ఆడా, మందిరంకి వెలుపుటి ఉంటే అబద్ధాలు ఆడా అని ప్రార్థన చేయి. అక్క ప్రార్థన అయిన తర్వాత నువ్వు అబద్ధం ఆడేవా? ఇంకో మాట చెప్పమంటారా? మనం అలా ప్రార్థన చేస్తుంటే మనకే కళ్ళు తెరుచు చూస్తారు. అందరూ కళ్ళు తెరిచి మనకే చూస్తారు. ఒక్కసారి ప్రార్థన చేసి చూడండి. నువ్వు కూడా కళ్ళు తెరు ప్రార్థన చేసేటప్పుడు చుట్టుపక్కల చూడు, అందరు నిన్నే చూస్తారు, ఇంకెవరిని చూడరు. ఇదేంటి నిజంగా సేవకుడు చెప్పాడు, అక్క నిజంగానే అబద్ధాలు ఒప్పేసుకుంటుంది, ఇట్లా ఒప్పుకోవచ్చా అన్నట్టు మన కళ్ళు ఇంకా చూస్తారు. కానీ అదే దేవుడు చూస్తాడు. మనం ఉన్నట్టు ఒప్పుకోవటమే ప్రభు చూసేది. లేనిది ఉన్నట్టుగా ప్రార్థన చేస్తే ప్రభు చూడడం. వేషధారుల యొక్క ప్రార్థన ఎలా ఉంటుందండి? వేషధారుల ప్రార్థన, వారి ప్రార్థన స్థితి ఎలా ఉంటుందంటే, ఐదోదిగా ఎలా ఉంటుందండి? మనుషుల్ని ఆకర్షించుకునేలాగా. క్రీడా సహోదరుడు సహోదరి, దీంట్లో నీ మీద నా మీద ద్వేషం దేవునికి ఏం లేదు. ఒకటే ఉంది దేవునికి, మనల్ని సరిచేసి ఆయన రాజ్యాన్ని తీసుకోవాలన్న ప్రణాళిక తప్పక మరొకటి లేదు. మనల్ని సరిచేసి ఆయన రాజ్యాన్ని తీసుకోవాలన్న ప్రణాళిక తప్పక మరొకటి దేవునికి లేదు. దేవుని ఉద్దేశం ఇంకోటి కాదు, మనల్ని శిక్షించాలని గాయపరచాలని కాదు. మనల్ని ఆయన కుమారుని రక్తం ద్వారా కడిగాడు కాబట్టి, ఆ కలువరిసిన రక్తం ద్వారా కడిగాడు కాబట్టి మనల్ని ఏం చేయాలనుకున్నాడు? సరిదిద్ద కుమారుని ద్వారానే పరలోక రాజ్యం ఉంచాలనే ప్రభు మాట్లాడుతున్నాడు. మీరు వేషధారులు వల్ల ప్రార్థన చేయండి. సో వేషధారులు ఎలా ఉంటారో చూస్తూ వచ్చాం. ఆ వేషధారుల వలె ఉండి మనం ప్రార్థన చేస్తే ప్రభు వినడు. సో మనం పరీక్షించుకోవాలి. మీరు అనొచ్చు, బ్రదర్ మేము వేషధారులమా? కాదు 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 మనం వేషధారులు మనకు కాదు. అలాంటి మనసు సాతానుడు తీసుకొస్తాడు, అలాంటి ఉద్దేశాలు సాతానుడు తీసుకొస్తాడు. అంటే మనం అబద్ధమాడినా అబద్ధమేగా, లోపల ఒప్పుకోగానే బయటకు ఒప్పుకోవద్దు, నువ్వు ప్రార్థన చేయంటాడు. ప్రభు ఏమంటాడు? బయట నా నిమిత్తమే ఎవడైతే అనేకులు ఎదుట ఒప్పుకుంటాడో వారి నిమిత్తం తండ్రి ఎదుట దూతలు ఎదుట నేను ఒప్పుకుంటాను అన్నాడు. నువ్వు లోపల నేను అబద్ధికుని ఒప్పుకుని బయట నేను పరిశుద్ధంగా ప్రార్థన చేస్తే ఆయన అదే చేస్తాడు రేపొద్దున. అది ఉండకూడదు. ప్రార్థనలో యథార్థత ఉండాలి. యేసు క్రీస్తు ప్రభువారు ఆయన నేర్పిన ప్రార్థన మొట్టమొదటిది వేషధారణ లేని ప్రార్థన చేయమని నేర్పాడు. వేషధారణ ఉండొద్దని నేర్పాడు. వేషధారులు ఎలా ఉంటారో చెప్పాం. అలా ఉండి మనం ప్రార్థన చేస్తే మన ప్రార్థన దేవుడు వినడం. ప్రభా నాలో ఇలాంటి వేషధారణతో కూడిన జీవితం ఉంది, తీసివేయని ప్రార్థన చేయాలి. అటు తర్వాత ఇది తీసేయమని ప్రార్థించి అప్పుడు మన కుటుంబం కొరకైనా, మన కొరకైనా, సంఘం కొరకైనా, పిల్లల వివాహాల కొరకైనా, జాబుల కొరకైనా, వారి భవిష్యత్తుల కొరకైనా, వారి ఆరోగ్యాల కొరకైనా, వారి రక్షణ కొరకైనా, వారి మన కుటుంబంలో స్వస్థతల కొరకైనా ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు. ఎప్పుడు మన వేషధారణ లేకుండా ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు. మన వేషధారణతో ఉండి మనం ఎన్ని ప్రార్థన చేసినా, అందుకే బైబిల్లో ఒక మాట ఉంది, చాలా నాకు ప్రియమైన మాట. ముగిచ్చేస్తున్న ప్రార్థనలోకి వెళ్ళాలి కాబట్టి ఏంటి ఆ మాట చెప్పమంటారా? వచ్చే వారం నుండి ఎంత టైం ఉండదు లేండి. ఏంటి ఆ మాట చెప్పమంటారా? బైబిల్లో ఒక మాట ఉంది. ఏంటంటే విలాప వాక్యం 3వ అధ్యాయంలో 43వ వచనంలో ఒక మాట ఉంది. చదవండి అమ్మా. ఈ మాట చదివి ప్రార్థనలోకి వెళ్దాం. విలాప వాక్యంలో 3వ అధ్యాయం 43, 44 వచనాలు. అదేనక్క విలాప వాక్యంలో 3వ అధ్యాయం 43, 44 కదా. 44. మా ప్రార్థన యొద్దకు చేరకుండా నీవు మేఘముల చేత నిన్ను అద్దండి. ఇప్పుడు చూడండి, మనం వేషధారణతో ప్రార్థన చేస్తే మన ప్రార్థన ఆయన వద్దకు చేరుకోకుండా ఆయన ఏం చేస్తున్నాడండి? ఏం చేస్తున్నాడు? దావీదు రాజు ఒక మాట అంటాడు,
18వ అధ్యాయంలో నేను ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన ఆయన చెవిలోకి వచ్చింది అంటాడు. మరొక చోట బైబిల్ ఏమన్నది, నేను ప్రార్థన చేయగానే ఆ ప్రార్థన ఎదలోనికి తిరిగి వచ్చింది అంటాడు. కారణం ప్రభు వినడం. ప్రియులారా, మన ప్రార్థన దేవుడు వినాలి. ఆయన మేఘాలతో కప్పేసుకుంటున్నాడంటే, మన ప్రార్థనకు సమాధానం ఇవ్వట్లేదంటే అది వేషధారణ ఉంది దాంట్లో. ఈరోజు మనం అది పోగొట్టుకుని ప్రార్థన చేస్తే, అంటే ఎవరో వేషధారణం కాము, సాతానుడు అలాంటి స్వభావాన్ని తీసుకొస్తాడు. దాన్ని సరిదిద్దుకుని ప్రార్థన చేస్తే మన ప్రార్థన మేఘాలు దాటి ప్రభు దగ్గరికి చేరుతాయి. అలాంటి ప్రార్థన మనం చేయటం కొరకు, ప్రభా నాలో వేషధారణ ఉంది, దాన్ని తొలగించు. నేను అబద్ధాలు ఆడుతప్పుడప్పుడు మోసం చేస్తున్నా, పాపం చేస్తున్నా, తప్పు చేసే జీవితం నాలో ఉంది, క్షమించు ప్రభా. అది సరిదిద్దుకుని రోజు ప్రార్థన చేస్తున్నా. అది సరిదిద్దుకుంటేనే ప్రార్థన చేస్తే దేవుడు అంటాడు. అది సరిదిద్దుకోకుండా లోపల ఒకలాగుండి బయట ఒకలాగా ప్రార్థన చేస్తే దేవుడు వినడు. దేవుడు వినే ప్రార్థన మనం చేయాలి. అది యథార్థంగా ఒప్పుకుని ప్రార్థిస్తే మన ప్రార్థన దేవుడు వింటాడు. అట్లు రీతిలో మనం యథార్థవంతులంగా, వేషధారణ ఉంటే సరిదిద్దుకుని, వేషధారణ లేని వారిగా మనం ప్రార్థన చేసి మన ప్రార్థన ప్రభు వినేలాంటి ప్రార్థన మనం చేయనట్లు, ప్రభు మనలో ఉండే వేషధారణ ఏమన్నా ఉంటే ఉండం, మన వేషధారణ కాము, ఒకరి సాతాను ద్వారా ఏదైనా ప్రేరేపణ కలిగించి ఉంటే దాన్ని మనం సరిదిద్దుకుని మంచి యథార్థ పరులుగా మనం మొదట సరిదిద్దుకుందాం. ప్రార్థన ఎప్పుడు చేసినా మొట్టమొదటి మనం సరిదిద్దుకోవాలి. మన పాపలు ఒప్పుకుని మనకేం హక్కులు ఉండి అడగాలి. ఒప్పుకోకుండా అడిగితే దాని ప్రతిఫలం లేదు. సో మనం ఏముండి బలహీనతలు ఒప్పుకుందాం, అలా ప్రభువుని అడుగుదాం. ప్రభు మన బలహీనత తీసివేసి మన వేషధారణ తొలగించి యథార్థంగా మనం ప్రార్థిస్తున్నాం కాబట్టి మన వేషధారణ ఆయన గుర్తుపెట్టుకోడు, ఒప్పుకున్న దాన్ని క్షమించి వేస్తాడు. తర్వాత మనం అడిగింది దేవుడు సమృద్ధిగా ఇచ్చేవాడుకుంటాడు. కాబట్టి ఆయన మేఘాలతో కప్పుకునేటట్టు కాకుండా ఆయన చెవుల్లో మన ప్రార్థన చొచ్చేలాగా, ఆయన చెవుల్లోకి వెళ్ళేలాగా మనం ప్రార్థించినట్లు వేషధారణ తొలగించబడి, అలా సాతాను ద్వారా ప్రేరేపించబడి ఉంటే వాటి నుండి తొలగించబడి యథార్థమైన ప్రార్థన మనం చేయనట్లు, అట్లు మన కుటుంబం కొరకు, సంఘం కొరకు, మన కొరకు, మన పిల్లల కొరకు, భవిష్యత్తుల కొరకు, ఏ అక్కర్ల కొరకు మనం ప్రార్థించినా ప్రభు వింటాడు. అట్లాంటి ప్రార్థన మనం చేయనట్లు ప్రభు మనం సాయం చేయడం గాక. ఆమేన్.